జరిగినటువంటి చైతన్య 100 డేస్ స్ప్రింట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ కు సంబంధించి గ్రాండ్ టెస్ట్ మెగా గ్రాండ్ టెస్ట్ 100 మార్క్స్ మీరు అందరూ చూసేట పేపర్ ఈ పేపర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీకు రాయబోయేటటువంటి డిసెంబర్ 15, 16 లో రాయేటటువంటి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో ఇది గుర్తుపెట్టుకో. ఈ రకంగా పేపర్ ఉంటుంది. ఈ పేపర్ సంబంధించి కొన్ని ఎవరైనా మీకు డౌట్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంతవరకు సార్ల ఎక్స్ప్లెనేషన్ ఆ క్వశ్చన్ సంబంధించి ఇస్తూ మా మోటో ఏంటిది, మీరు పొద్దున ఆన్లైన్ లో వచ్చి ఆన్లైన్ లోనే వింటారా లేదా ఆఫ్లైన్ లో ఉంటారా, మరి ఎవరికి ఎలా ఉంటుంది అనేది మొత్తం ఈ అంశాలు చెప్తా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా ఇది ఫార్వర్డ్ చేసి వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ చెప్పేస్తారు. సరే, ఎంతోసేపు నుంచి వచ్చి మా ఫ్యాకల్టీ కొంచెం మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. వాటి ముందుగా జాగ్రత్త శ్రీధర్ సార్ నెక్స్ట్ ఎకానమీ శివప్రసాద్ సార్ అని చెప్పి వినేటప్పుడు నెక్స్ట్ కిషోర్ నాయుడు సార్, ఇక కిషోర్ సార్ అర్థమెల్లిగా మధ్యలోనే మీకు కరెంట్ అఫైర్స్ సార్ వచ్చి మఠపల్లి రావాలి మధ్యలో మీకు జాయిన్ అవుతాడు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ గురించి ఇవన్నీ ఫైనల్ గా మేము చెప్తాం. ఈ క్వశ్చన్లు కానీ ఎలా ఉంటాయి, ఆ సబ్జెక్ట్ లో పైన ఎలా చదవాలి అనేది కొంతవరకు సమయం లేదు కాబట్టి మీరు ఉదయం నుంచి అంటే మామూలుగా ఇక్కడ 9 గంటలకు రావాలి, 7 గంటల నుంచి వచ్చిన కూడా హాస్టల్లో ఫుడ్ కూడా ఎవరికి పెట్టలేకపోయినారు. కొంతమంది అభ్యర్థులు ఇక్కడ ఎగ్జామ్ రాసి తినేసి కూడా వచ్చారు. వాళ్ళందరూ చూసుకుంటే జస్ట్ 45 minutes 1 hour లోనే మొత్తం ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని 12:30 quarter to 1 కల్లా ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తాం. ఓకేనండి. కాకపోతే ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులు. మొత్తం సబ్జెక్టులకు సంబంధించిన అనాలిసిస్ చెప్తూ ఎలా ఉండబోతుంది, మా ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది, మీరు ఇంతవరకు ఏ దగ్గర ఏమి మిస్ అయ్యారు, మీరు జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా మీకు అందరికి మాత్రం కొన్ని సజెషన్ ఇచ్చి మాత్రం పంపిస్తారు. ఓకే, ముందుగా మనకు థర్డ్ పేపర్ ఏదైతే ఉందో ఎకానమీ గ్రూప్ 2 లో వృత్తుల కీలకం కాబట్టి ఆ సబ్జెక్టు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా శివప్రసాద్ సార్ ఆ ఎకానమీ సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా నా ప్రత్యేక అభినందనలు. చాలా మంది గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో ఎకానమీ అనగానే చాలా మంది కొంచెం ఫియర్ గ్రూపుతారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఎకానమీ అనగానే అప్డేటెడ్ సబ్జెక్ట్, అంటే ఎప్పటికప్పుడు ఎకానమీలో అప్డేట్ చదవకపోతే మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్తిగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అండ్ మీరందరూ మర్చిపోవడం అంశం ఏంటంటే మీకు 2 పేపర్లు, మీరు గ్రూప్ రాసే వాళ్ళకి 2 పేపర్లు 300 మార్కులకు వస్తాయి. ఏవే కాదు ఒకటి ఎకానమీ, 2 తెలంగాణ. సో దాంతో పాటుగా ఎకానమీకి ఇంకో అడ్వాంటేజ్ ఉంది, చెప్పండి. గ్రూప్ 3 లో కూడా ఎకానమీ 150 మార్కులు. అదే ఓకే, అంటే ఎవరైతే ఈ సెషన్కి వచ్చారో వాళ్ళకి ఒక అదృష్టం ఏంటంటే మీకు గ్రూప్ 3 ఎగ్జామినేషన్, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ 2 కూడా ఒక్క 1 month తేడాలో ఉన్నాయి కాబట్టి రెండింటికి కూడా ఎకానమీ పేపర్ 150 మార్కులకు మీకు ఎగ్జామినేషన్ కంట్రిబ్యూట్ చేస్తుంది. సో కాబట్టి యు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద పేపర్. మీ అందరికీ కూడా ఇది చెప్పాల్సిన పని లేదు. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకానమీ పేపర్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద అన్ప్రెసిడెంటెడ్, అంటే ఇప్పుడు కూడా మీరు మర్చిపోలేదు. సో ఇక్కడ సరే కొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. ఇందులో మీరు గమనించినట్లయితే
Question number 61. Question number 61. Okay. Would you please tell me what is the answer for question number 61? CRB. Actually, the question paper exact గా group 2 standards ఆ 5 స్టాండర్డ్స్ తో ప్రిపేర్ చేశారు. అండ్ ఈ క్వశ్చన్స్ లో ఇక్కడ ఎవరైతే మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నారో వాళ్ళందరూ కూడా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో సక్సెస్ అవుతారు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మిమ్మల్ని మీరు నమ్మండి. పాయింట్ నెంబర్ 1, ఎవరైతే స్టెప్స్ ఎక్కి ఇన్స్టిట్యూట్ దాకా వచ్చి ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే. యూజువల్లీ క్వశ్చన్ నెంబర్ 61 కి కొంతమంది బి అని చెప్తున్నారు, కొంతమంది సి అని చెప్తున్నారు. ఓకే. ఏదైనా బి ఆర్ సి, బి సి రెండు ఓకే మిక్స్ ఆన్సర్ చెప్తున్నారు. ఫస్ట్, disinvestment of shares in public. 61 option A, disinvestment of shares in public. So అది రంగరాజన్ కమిటీ. A is 4. Okay. సో రంగరాజన్ కమిటీ ఏం చెప్తుంది చెప్పండి. రంగరాజన్ కమిటీ ఏం చెప్తుంది చెప్పండి. ప్రభుత్వ ఆస్తులు అమ్మండి, కానీ 50% మించి అమ్మొద్దు. అదే రికమెండ్ చేసేవా? రంగరాజన్ కమిటీ ఏం చెప్తుంది చెప్పండి. ప్రభుత్వ ఆస్తులని అమ్మండి, కానీ 50% మించి అమ్మొద్దు. ఎందుకంటే 50% మించి అమ్మితే ఓనర్షిప్ పోతుంది. 49% లోపే అమ్మండి. ఓకే. చెప్పండి క్లాస్ లో ప్రభుత్వ కంపెనీలను 3 రకాలుగా వర్గీకరిస్తాం. ఏమిటి? మహారత్న కంపెనీ, నవరత్న కంపెనీ, వివరత్న కంపెనీ. చేస్తాము మరొకసారి. ప్రభుత్వ కంపెనీలు 3 రకాలుగా వర్గీకరిస్తాం. ఏ కంపెనీ చెప్పండి? మహారత్న కంపెనీస్, నవరత్న కంపెనీస్, వివరత్న కంపెనీస్. ఓకే. బాగా డబ్బులు వచ్చే కంపెనీని, బాగా డబ్బులు వచ్చే ప్రభుత్వ కంపెనీలు ఏమంటాము? మహారత్న. ఓకే. బాగా తక్కువ డబ్బులు వచ్చే కంపెనీలు ఏమంటాము? వివరత్న. ఓకే. సో అక్కడ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరికైనా తెలియకపోతే తెలుగులో పెట్టుబడుల ఉపసంహరణ. పెట్టుబడుల ఉపసంహరణ అంటే ప్రభుత్వ ఆస్తులు అమ్ముట. ఇండస్ట్రియల్ సిక్నెస్. ఇండస్ట్రియల్ సిక్నెస్ ఏ కమిటీ అండి? ఓంకార్ గోస్వామి. ఆ తర్వాత ట్యాక్స్ రిఫార్మ్స్ ఏ కమిటీ? రాజాక్షరయ్య. రిఫార్మ్స్ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టర్. ప్లీజ్ ఆన్సర్ ఇస్ మల్హోత్రా కమిటీ. Question number 61, answer is B. Question number 61, answer is B. So ఈ క్వశ్చన్ ఆల్రెడీ గ్రూప్ ఎగ్జామినేషన్ ఇచ్చిన ప్రశ్న. ఈ క్వశ్చన్ 2017 లో ఏపీపీఎస్సీ గ్రూప్ ఎగ్జామ్స్ ఇచ్చిన ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలే గ్రూప్ ఎగ్జామినేషన్ లో మీకు వస్తాయి. అందుకనే స్పెషల్ గా ప్రశ్నలు మన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రూప్ 2 లో గతంలో అడిగిన ప్రశ్నల్ని మరియు కాంటెంపరీ క్వశ్చన్స్ రెండింటిని కలిపి జరిగింది. ఓకే. సో ఇక మీరు అలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ ఉపయోగం ఉండదు. ఆ క్వశ్చన్ లో ఆన్సర్ మీరు చేసి ఇక నాదే ర్యాంక్, ఇక లిస్ట్ లో నాదే ఫస్ట్ పేరు అనుకుంటే అది జరగదు. మీరు ఇప్పుడు చూడండి, అక్కడ మీరు గమనించండి, సి ఉంది, రిఫార్మ్స్ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టార్ ఉంది. ఓకేనా? ఆ కమిటీ ఏంటంటే చెప్పండి ఒకసారి. డి కి కమిటీ ఏంటి? మల్హోత్రా కమిటీ అంతేనా? సో డి ఫర్ 3 మల్హోత్రా కమిటీ. ఎల్ఐసి ని జాతీయకరణ చేయమని చెప్పిన కమిటీ ఏమిటి? మల్హోత్రా కమిటీ. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఏ కమిటీ? మల్హోత్రా కమిటీ. సంబంధిత ఫ్యాక్ట్స్ కూడా ఏదైతే ఎగ్జామ్ మన ఇన్స్టిట్యూట్ లో కండక్ట్ చేయబడుతుందో దాని తర్వాత ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది. నేనే ప్రతి ప్రశ్నకు ఎక్స్ప్లనేషన్ చేస్తాను. ఓకే. ఎందుకంటే ఎగ్జామ్ రాయటం ఎంత ఇంపార్టెంట్, దానికి ఎక్స్ప్లనేషన్ కూడా తెలుసుకున్నప్పుడే ఈ పేపర్ కి విలువ. లేదంటే ఈ పేపర్ కి ఎటువంటి విలువ ఉండదు. ఈ ఒక్క ప్రశ్నలు దాదాపుగా 15 ప్రశ్నలు డిస్కస్ చేస్తాం మనం. ఏదైతే సార్ ఏదైతే ఒక ప్లాన్ ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారో, సంస్థ ఏదైతే ప్లాన్స్ ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో, ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత నా ఎకానమీ ఎక్స్ప్లనేషన్ బాధ్యత నాది.
ఓకే 12 సంవత్సరాల నుంచి నేను ఎకానమీ చెప్తున్నాను. దిల్షుక్ నగర్కి అల్లుడు లాంటి వాడిని నేను. ఏ సార్ అత్తగండి గుడ్వీళ్ళు ఎక్కడ అడగొద్దు. దిల్షుక్ నగర్కి ఎందుకంటే కొంతమంది విద్యార్థులకి నేను ఎవరైనా ఎకానమీ టీచ్ చేసినప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎలా చెప్తారనే విషయం. సో కాబట్టి ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఏదైతే క్వశ్చన్ పేపర్ మీద ఎగ్జామ్స్ రాస్తున్నారో ఎక్స్ప్లెనేషన్ మాత్రం నాకు వదిలేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే మీకు దాంతో పాటుగా క్లాసుల్లో కూడా నేను ఎకానమీ టీచ్ చేస్తాను కాబట్టి నా అనుభవం ఏదైతే ఉందో మీకు మెటీరియల్స్ ఇస్తాను. నా ఓన్ మెటీరియల్ సాధిస్తారు కానీ నా ఓన్ మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం వల్ల మీరు దాన్ని ఒకటికి 2-3 సార్లు చదువుకోండి. ఎగ్జామినేషన్ లో ఓకే మళ్ళీ చెప్తున్నా మీకు ఏదైతే 150 ఎగ్జామినేషన్ కి 150 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుందో అందులో నేను 150 తీసుకొస్తా మొత్తం తీసుకొస్తానని చెప్పాలి కానీ మిగతా ఇన్స్టిట్యూట్ లో కానీ మిగతా విద్యార్థుల్లో కానీ మిమ్మల్ని అంతకన్నా ముందుంచేటువంటి బాధ్యత అంతేగాని 150 తీసుకొస్తా అన్ని నా పుస్తకాల నుంచి వస్తాయి అనేటువంటిది ఇప్పుడు చెప్పరు. మీకు ఏ భరోసా ఇస్తున్నారంటే మిగతా సంస్థల్లో మిగతా విద్యార్థులు అనుకున్నాం 120 చేస్తే 125 వరకు తీసుకుపోయే బాధ్యత. ఎందుకంటే పేపర్ ఎలా వస్తుందో మనం గెస్ చేయలేదు కాబట్టి ఆ పేపర్ బేస్ చేసుకుని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. సరే అక్కడ చూడండి మనకు క్వశ్చన్ నంబర్ 61 లో ట్యాక్స్ రిఫార్మ్స్ అది చూడండి. ఆప్షన్ సి ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే రాజా చలయ్య కమిటీ. ఓకేనా మీరందరికీ తెలుసు సర్వీస్ ట్యాక్స్ ఏ కమిటీ రాజా చలయ్య కమిటీ. సర్వీస్ ట్యాక్స్ ఏ కమిటీ సూచనలు మేరకండి రాజా చలయ్య కమిటీనా. పన్ను సంస్కరణల కమిటీ ఎవరు రాజా చలయ్య. ఓకే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ట్యాక్స్ రిఫార్మ్స్ పన్ను సంస్కరణల పితామహుడు ఎవరు రాజా చలయ్య కమిటీ అసలు. ఎందుకంటే బ్యాంకింగ్ కి నరసింహన్, ఆర్బీఐ కి యంగ్ హిల్టన్ యంగ్ కమిటీ, బ్యాంకింగ్ రిఫార్మ్స్ కి ఎవరు నరసింహన్ కమిటీ, టాక్సెస్ ఎవరు రాజా చలయ్య కమిటీ. ఇన్కమ్ ట్యాక్స్ రేట్లను తగ్గించమని చెప్పింది రాజా చలయ్య కమిటీ. సేవా పన్నును ప్రవేశపెట్టింది రాజా చలయ్య కమిటీ. పన్ను సంస్కరణల పితామహుడు రాజా చలయ్య కమిటీ. సో ఇలా అనుబంధ ఫ్యాక్టరీ కూడా చదువుకోండి. ఏదో ఆన్సర్ దొరికింది ఆన్సర్ చేసేసాం అనుకుంటూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఎక్స్పాండ్ యువర్ విజ్డమ్. మీ యొక్క విజ్ఞానాన్ని పెంచుకోవడానికి అమ్మా ఓకే సమాచారాన్ని పెంచుకోవడానికి కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 62 ప్లీజ్. ఫిస్కల్ డెఫిసిట్ ఇస్ గ్రేటర్ దాన్ బడ్జెట్ డెఫిసిట్. అక్కడ చూడండి ఫిస్కల్ డెఫిసిట్ ఇస్ గ్రేటర్ దాన్ బడ్జెట్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ ఇస్ ద బారోయింగ్ ఫ్రమ్ ద రిజర్వ్. ఓకే ఇక్కడ క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ ఫిస్కల్ డెఫిసిట్ చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. గత ఎగ్జామినేషన్ లో ఏ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ తీసుకున్నా ఫిస్కల్ డెఫిసిట్ లేకుండా క్వశ్చన్ రాదు. ఫిస్కల్ డెఫిసిట్ తెలుగులో కోశల్ లోటు అనే పేరుతో పిలుస్తాం మీ అందరికీ తెలుసు. సో ఎనీబడీ ఇన్ ద క్లాస్ కోశల్ లోటు అంటే ఏంటి? వెరీ గుడ్. కోశల్ లోటు అంటే ఏంటి? అమ్మాయిలు మాట్లాడలే ఈరోజు మరొకటి కూడా కాదు వరలక్ష్మి కూడా కాదు. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? సరే చాలా మంది ఒక ఆన్సర్ చెప్తున్నాడు సార్ 1 సంవత్సర కాలంలో దేశము లోపల చేసే మొత్తం అప్పుని కోశల్ లోటు అని అంటాం. గత చేస్తాను ఇంగ్లీష్. సో in one financial year the total debt is called as fiscal deficit. Accepted my dear friend. సరే anybody in the class లో ఎవరైనా ఈ సంవత్సరం ఫిజికల్ డెఫిసిట్ ఎంత? రీసెంట్ గా జూలై 23, 2024 the government of India Nirmala Sitharaman who introduced budget in the parliament. I am asking straight question. What is the fiscal deficit in 2024-25? 2024-25 లో కోశల్ లోటు ఎంత? ఎంత? 16,13,000 కోట్లు అప్పు చేసినాం. అర్థమైందా? భారతదేశ ప్రభుత్వాన్ని నడపడానికి ఈ సంవత్సరం 16,13,000 కోట్లు ఏం తెచ్చాం? చెప్పండి ఏం తెచ్చాం? ఏదిరా ఎవరైనా అప్పులు చేసామంటే ఏం చెప్పాలా? ప్రభుత్వమే అప్పులు చేస్తుందో చెప్పాలా? అంతేనే కదా. ప్రభుత్వం అప్పులు ఎంత చేసింది? ఈ సంవత్సరం ఎంత చేసింది? 16,13,000 కోట్లు. ఓకే ఎనీబడీ ఇన్ ద క్లాస్ ప్రభుత్వానికి మొత్తం అప్పు ఎంత? కేంద్ర ప్రభుత్వానికి మాట్లాడుతూ నేను 189 లక్షల కోట్లు
జీడిపిలో ఎంత శాతం అడుగుతాడు? జీడిపిలో ఎంత శాతం అన్నప్పుడు 4.9% రాయాలి. గతంలో ఎంత అడుగుతాడు? 5.6% రాయాలి. తగ్గిందా పెరిగిందా అడుగుతాడు? తగ్గిందని రాయాలి. ఓకేనా? సో ఇలాంటి ప్రశ్నలు గ్యారెంటీ వస్తాయి. అండ్ మీ క్లాస్ లో అందరూ తెలుసుంటది. మరి ఇలా అప్పులు చేస్తే దేశం నాశనం అయిపోతుందా? మాట్లాడవేంటమ్మా? అప్పులు ఎవరు కట్టాలి? అప్పులు ఎవరు కట్టాలి? ఆ బైక్ కట్టాలి ఎస్ఆర్నో. మన బైక్, పెట్రోల్, కారు, డీజిల్, టోల్ గేట్ ఎస్ఆర్నో, హౌస్ ట్యాక్స్. ఇలా మనకు ఎప్పుడైతే అప్పులు పెరిగిపోతున్నాయో పన్నులు పెరుగుతాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్ ఎస్ఆర్నో. పన్నుల చట్టం మీద 4 క్వశ్చన్లు కన్ఫర్మ్. ఫిస్కల్ మీద క్వశ్చన్ కన్ఫర్మ్. 2024-25 సిలబస్ లో రీసెంట్ బడ్జెట్ ఉంది. మీరు సిలబస్ అసలు చూస్తే ఈ సిలబస్ లో ఏముందమ్మా? రీసెంట్ బడ్జెట్ ఉంది. అంటే మీరు ఖచ్చితంగా జూలై 23, 2024 ప్రవేశపెట్టిన బడ్జెట్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ గ్యారెంటీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అక్కడ చూడమ్మా, ఇక్కడ క్వశ్చన్ నంబర్ 62 ఆన్సర్ ఇస్ ఏ. ఎందుకంటే బడ్జెట్ డెఫిసిట్ కన్నా ఫిస్కల్ డెఫిసిట్ ఎలాగా ఎక్కువ ఉంటుంది. బడ్జెట్ డెఫిసిట్ కన్నా ఫిస్కల్ డెఫిసిట్ ఎలాగా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. ఎస్ఆర్లు అందరికీ విద్య, వైద్యము, ఆరోగ్యము, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, హౌసింగ్, ఎలక్ట్రిసిటీ, రోడ్డు, ఇలా ప్రతి ఒక్క పథకం ఇవ్వడం వల్ల ఏమవుతుంది? అప్పులు పెరుగుతున్నాయి. ఏమవుతుంది చెప్పండి? అంతే కదా ఎస్ఆర్లో. ఏ రాజకీయ నాయకుడు తన జోబులో నుంచి రూపాయి ఇవ్వడు. మన డబ్బులే తిరిగి ఏం చేస్తాడు? మనకే ఇస్తాడు. సరే, క్వశ్చన్ నంబర్ 62 ఆన్సర్ ఇస్ ఏ. కమ్ టు క్వశ్చన్ నంబర్ 63. మై డియర్ ఫ్రెండ్స్, which of the following groups of items included in India's foreign exchange reserves? What a question. Manchi question ichcharu sir. Question number 63 answer. Question number 60 answer. 100% తప్పు చేస్తారనుకున్న తప్పే చేశారు. ఇలాంటి తప్పులు ఎగ్జామినేషన్ లో కనుక చేస్తే నీ ఉద్యోగం పోతుంది. ఇలాంటి తప్పులు కనుక క్లాస్ లో చేస్తే సరిదిద్దుకునే అవకాశం ఉంటది. అందరూ బి అని చెప్తున్నారు. ఏ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 63 ఇస్ ఏ. ఎందుకు ఏ అంటే మీరందరూ ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారంటే ఎస్డిఆర్ అండ్ లోన్స్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్, ఫారెన్ కరెన్సీ అసెట్స్, ఏదైతే విదేశీ అసెట్స్ ఉన్నాయో, ఏదైతే మీ అందరికీ తెలుసు ఐఎంఎఫ్ కరెన్సీ పేరు ఏమిటి? ఎస్డిఆర్. మన దేశంలో ఏదన్నా డాలర్ లేకపోతే ఎక్కడికి వెళ్తాం? ఐఎంఎఫ్. ఎక్కడికి వెళ్తామో? ఐఎంఎఫ్ ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సిలబస్ లో ఫారెన్ ట్రేడ్ ఉంది. సిలబస్ లో ఫారెన్ ట్రేడ్ ఉంది. ఫారెన్ ట్రేడ్ నుంచి గ్యారెంటీగా 2-3 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి క్వశ్చన్ నంబర్ 63 ఆన్సర్ ఇస్ ఏ. కంప్లీట్ క్వశ్చన్ నంబర్ 64. ఇలాంటి ఈజీ క్వశ్చన్ వస్తే అప్పుడప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ which of the following five have been recognized as a human development as goal of all developmental efforts? చెప్పట్ల ఆన్సర్. ఆన్సర్ డి. ఆన్సర్ డి. ఒకసారి చెప్పండి. ఫస్ట్ 5 లక్ష్యం ఏంటి? అగ్రికల్చర్ ప్లాన్. సెకండ్ 5 లక్ష్యం ఏంటి? ఇండస్ట్రియల్ ప్లాన్. థర్డ్ 5 లక్ష్యం ఏంటి? సెల్ఫ్ సఫిషియన్సీ. ఫోర్త్ గరీబీ హటావ్. ఫిఫ్త్ ఏంటి? పావర్టీ ఎరాడికేషన్. సిక్స్త్ గ్యారెంటీ చెప్తున్నా. 2016 గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ చూసుకో. 2016 గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ లో 4 ప్రశ్నలు గోల్స్ మీద ఉన్నాయి. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ ఇంటికి చూడు. 4 ప్రశ్నలు ప్లాన్స్ యొక్క లక్ష్యాల మీద ఉన్నాయి. కాబట్టి ప్లాన్స్ యొక్క లక్ష్యాలను మర్చిపోకుండా చదువుకో. అక్కడ చూడు 8th 5 ప్లాన్. ఆన్సర్ ఇస్ డి. క్వశ్చన్ నంబర్ 64 ఆన్సర్ ఇస్ డి. గడపైన ఎస్ఆర్ లో థర్డ్ 5 ప్లాన్. ఆప్షన్ ఏ యొక్క లక్ష్యం ఏంటమ్మా? సెల్ఫ్ సఫిషియన్సీ. ఆప్షన్ బి యొక్క లక్ష్యం ఏంటమ్మా? పావర్టీ ఎరాడికేషన్. ఆప్షన్ సి యొక్క లక్ష్యం ఏంటమ్మా? అన్ఎంప్లాయ్మెంట్ ఎరాడికేషన్. ఆప్షన్ డి హ్యూమన్ డెవలప్మెంట్. అలా సంబంధిత ఆప్షన్స్, వాటికి సంబంధించిన అంశాలు కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలమ్మా. నేను మీరు బలంగా నమ్మేది ఎవరైనా విద్యార్థి నా దగ్గరికి వచ్చి అన్నా సక్సెస్ అవ్వాలని ఏం చేయాలన్నా అని నన్ను అడిగితే నేను వాడికి ఒకటే చెప్తా, ఈ 100 రోజుల్లో ఎన్ని ఎగ్జామ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తావో, ప్రాక్టీస్ చేయడంతో పాటుగా ఆ ఎగ్జామ్ నువ్వు ప్రాక్టీస్ అంటే ఓన్లీ ఆన్సర్ పెట్టే కాదు, సంబంధిత ఆప్షన్స్ ను కూడా నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేసి సమాచారాన్ని ప్రాక్టీస్ రూపంలో పెట్టుకుంటావో వాళ్ళే ఈ 100 డేస్ లో విజేతగా ముందుకు వస్తారు. వాళ్ళే కలగనటువంటి గ్రూప్ 2 ఉద్యోగంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అభ్యర్థులందరూ కూడా నా మాట వినండి. మీరు ఈ ఇన్స్టిట్యూట్ లో చేరినా చేరకపోయినా ఒకటి మాత్రం నేను ఒక వైద్యులు చెప్తున్నా, మీ అందరికీ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. ఎకానమీ సబ్జెక్ట్ లో ఒక్కసారి
ఒక్కసారి మీకు సబ్జెక్ట్ తెలిస్తే చాలు ప్రాక్టీస్ చేయడం మీద ఫోకస్ పెట్టండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏంటంటే భారతదేశంలో అతి పెద్ద వ్యవసాయ బీమా పథకం. నగలకు బీమా చూసింటావు, కారు బీమా చూసింటావు, లేకపోతే ల్యాండ్ బీమా చూసింటావు, హౌస్ బీమా చూసింటావు. మరి ఇంత కష్టపడి ఆహారాన్ని పండించేటువంటి వ్యక్తికి బీమా కావాలా లేదా? అందువల్ల 2016 సంవత్సరంలో భారతదేశం మొత్తం మీద ఒకటే వ్యవసాయ బీమా పథకాన్ని తీసుకొచ్చాం. అదే ఏంటి? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇస్ సి, బోత్ 1 and 2. వెరీ గుడ్ అమ్మా. ఇక క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. ఇండియా ఇస్ నాట్ ఏ ఎక్స్పోర్ట్ నేషనల్ వెపన్. ఎందుకంటే ఇండియా ఇస్ ఏ ఇక్కడ అబౌట్ 97% ఆఫ్ ఇండియన్ డిమాండ్. ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 66 ఇస్ బి. క్వశ్చన్ నెంబర్ 66 ఇస్ బి. ఓకే, సో కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, సో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయాలంటే టెస్ట్ సిరీస్ ఎంతో ఇంపార్టెంట్, 100 డేస్ ప్రోగ్రామ్ ఎంతో ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఏదైతే మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని, మొండి కత్తిని షార్ప్ గా తయారు చేసుకోండి. లేదంటే గనక ఎంత సబ్జెక్ట్ ఉన్నా కానీ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఈ 100 డేస్ మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చే 2 నోటిఫికేషన్ లో మీకు ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా మీరు ఇంట్లో కూర్చుంటే చాలా డీవియేషన్స్ ఉంటాయి. ఇంట్లో కూర్చుంటే అన్ని ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ మీ పక్కనే ఉండి మీ మీద దాడి చేసిన ఎవరో కాదు మీ మొబైల్ ఫోన్. మీ పక్కనే ఉండి మీ మీద దాడి చేసిన ఎవరో కాదు ఎవరో మీ మొబైల్ ఫోన్. మన శత్రువు ఎక్కడో లేదో మన జోబులోనే ఉంది. ఆ జోబులో ఉన్న శత్రువు పేరు ఏంటి? దయచేసి 3 నెలలు ఆ శత్రువుని కొంచెం పక్కన పెట్టండి, ఆ శత్రువుని కొంచెం వదిలేయండి. ఒక్కసారి కనుక డిసెంబర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అన్ని అయిపోతాయి, ప్రశాంతంగా నువ్వు కోరుకున్న పని చేసుకో, నీకు ఏ ఇబ్బంది లేదు. మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ 3 నెలలు మాత్రం మహాయజ్ఞం లాగా ఎక్కడా కూడా డీవియేట్ అవ్వకుండా నీ లక్ష్యం వైపు వెళ్లే విధంగా మీరు ప్రయాణించాలని ఆశిస్తున్నాను. ఓకే, నేను ఈ ఎకానమీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఈ విధంగా నెక్స్ట్ రాబోయే సెషన్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఎంతో నాకే చాలా ఇన్స్పిరేషన్ అయినటువంటి మట్టపల్లి సారు కరెంట్ అఫైర్స్ ఓకే డయాస్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఓకే, మీ యొక్క ఆహ్వానించాల్సిందిగా. ఓకే, నమస్తే సార్. ఇట్స్ నైస్ మీటింగ్ యు సార్. అండ్ హిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ అన్వర్కబుల్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది విద్యార్థులకు ఓకే, ఎందుకంటే మీకు తెలుసు అన్ని సబ్జెక్టుల కల కరెంట్ అఫైర్స్ చాలా కష్టపడి, ఎందుకంటే ప్రతి రోజు కూడా మన మార్కెట్ లో ఏం జరుగుతుంది, మార్కెట్ లో ఏ అప్డేట్స్ ఉన్నాయి, ఏ రాజకీయం జరుగుతుంది అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. కాబట్టి సో 100% సార్ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉపయోగపడుతుంది. సో ఎకానమీలో మాత్రం మరొకసారి చెప్తున్నాను, 150 మార్కుల కనుక మీరు మంచి మార్కులు సాధించాలంటే ఖచ్చితంగా రిపీటెడ్లీ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ సంస్థతో మీరు ఎలైన్ అవ్వండి. దాంతో పాటుగా క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మీకు భద్రపరచుకోండి. దయచేసి క్వశ్చన్ పేపర్ వదిలేసి వెళ్ళిపోవద్దండి. క్వశ్చన్ పేపర్ అయిపోయిన తర్వాత అసలు స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ పేపర్ అయిపోయిన తర్వాత అసలు వరకు స్టార్ట్ అవుతుంది సార్. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ ని ఒకటికి 4 సార్లు చూసుకొని ఏది తప్పు ఏది తెలుసుకున్నప్పుడే మీరు ర్యాంకర్లుగా మారుతారు. ఓకే, కాబట్టి మీ అందరికీ గ్రూప్ ఉద్యోగం రావాలని, మీ అందరూ మీరు కోరుకున్న ఉద్యోగాలు తెప్పాలని ఆశిస్తున్న మీ శివప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి నరసింహారెడ్డి సార్ నాకు యాక్చువల్ గా డైరెక్టర్ సార్ కన్నా నా మిత్రుడుగానే భావిస్తాను. ఎందుకంటే నా గురువు మిత్రుడు కాదు యాక్చువల్లీ. ఎందుకంటే we have a long relation. ఎందుకంటే నాకు అతి కొద్ది మంది ఫ్యామిలీస్ లో రిలేషన్ ఉన్నది, అందులో నాకు నరసింహారెడ్డి సార్ ఒకరు. కాబట్టి సో ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎకానమీ అంటే ఎలా ఉంటుందో మీకు కొంచెమే రుచి చూపించింది. సిలబస్ లో దిగిన తర్వాత ఆటోమేటిక్ గా ఏ ఏరియా అయితే మనం పిక్ చేస్తామో, మార్కెట్ లో ఏ ఏరియా అయితే పిక్ చేస్తారో అది మనం పిక్ చేయాలి. అందరితో పాటు రాసే క్వశ్చన్ మనం కామన్ గా రాస్తాం. దానివల్ల అందరితో పాటు మనం కాంపిటీషన్ లో ఉంటాం. కానీ మనకు వాళ్ళకంటే ఎక్కువ మార్కులు రావాలంటే వాళ్ళకంటే భిన్నంగా ఆలోచన చేయాలి. ఆ భిన్నంగా ఆలోచన చేసే క్రమంలోనే ఈ 100 డేస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. నేను సమయం లేదు కాబట్టి సార్ వాళ్ళ కొద్దిగా 10 మినిట్స్ మాట్లాడాలని చెప్పారు. కాబట్టి మీకు ఆ షార్ట్ స్పీడ్ గా కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దిగిన తర్వాత ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ కీ పాయింట్లతో పాటు ఏం చదవాలని ముందు రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ పేపర్లను పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఇప్పుడు చూసారు క్వశ్చన్ కి 4 ఆప్షన్లు కదా,
4 మరి 4 క్వశ్చన్లు తయారు చేస్తారు. కానీ సార్ అన్నట్లు 4 స్క్వేర్ చేద్దామని అంటున్నాడు. నేను ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్ 4 క్వశ్చన్ 4 చేద్దాం అన్నాడు. సార్ ఏమంటారు 4 స్క్వేర్ చేద్దాం సార్ అంటే 16 బిట్లు చేద్దాం అన్నాడు. అంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ తోనే మీరు మేము ఏం చేస్తామంటే సిలబస్ ఒక 2 days కి సిలబస్ ఇస్తాం. ఈ రోజు ఎకానమీ, రేపు హిస్టరీ ఎగ్జామ్ ఆల్టర్నేట్ గా వస్తుంది అనుకోండి. ఈ 2వ రోజు అయిన సిలబస్ మీరు ఏదైతే చదువుతారో దానిలో మిస్ అయిన ఏరియాలు మొత్తం మళ్ళీ రివిజన్ రూపంలో మొత్తం మళ్ళీ మీరు కవర్ చేస్తారు. మీరు మిస్ అయ్యింది కూడా ఇప్పుడే చూసారు అబ్బాయి ఆ జీడీపీలో అడిగినటువంటి వాటాకు మొత్తం అమౌంట్ ఎంత చేయడం ఉందో మీకు అర్థమైంది కదా. ఆప్షన్ ఎలా అని చేసి అలాంటి డైరెక్ట్ బిట్ కూడా పోతాయి కదా. అవి పోనీ కూడా కాదు. రాని క్వశ్చన్ రాకపోయినా పర్లేదు కానీ వచ్చిన క్వశ్చన్ మాత్రం మనం వదిలేయకూడదు. ఆ ప్రకారంగా మనం ప్రోగ్రామ్ చేయాలి. నెక్స్ట్ అదే స్థాయిలో లేదా దానికంటే మించి ఇంకా కొన్ని ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే హిస్టరీ అండి. తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ. కాబట్టి హిస్టరీకి సంబంధించి కొన్ని విషయాలు కిషోర్ నాయుడు సార్ మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్. ఆల్రెడీ తెలంగాణ సిలబస్ లో తీసుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఎన్నో పేపర్లు ఉంటుంది. గ్రూప్ తెలంగాణ మూమెంట్ ఎన్ని మార్క్స్ ఉంటుంది? 120 మార్క్స్. తర్వాత పేపర్ 2 లో తెలంగాణ హిస్టరీ ఎన్ని మార్కులు ఉంటుంది చెప్పాలి? తెలంగాణ హిస్టరీ 25. ఓకే. ఇంగ్లీష్ ఎన్ని మార్కులు ఉంటుంది? 25. జనరల్ స్టడీస్ లో మరి ఇంగ్లీష్ ఉందా లేదా? తెలంగాణ హిస్టరీ ఉందా లేదా? తెలంగాణ కల్చర్ అంటే దీని ప్రకారం తీసుకుంటే అవుట్ ఆఫ్ 600 మార్క్స్ లో హిస్టరీ పార్ట్ నుంచి మనకు వచ్చే మార్కులు తెలంగాణ ఉద్యమ చరిత్రలో 150 మార్క్స్, పేపర్ 2 లో మనకి హిస్టరీ నుంచి 50 మార్క్స్ అంటే 200. జనరల్ స్టడీస్ లో వచ్చేసరికి 31 to 40 మార్క్స్ అండి. అంటే నేను ప్రకారం తీసుకుంటే అవుట్ ఆఫ్ 600 లో అట్లీస్ట్ 340 ఇంకా 240 మార్క్స్ మనకి ఓన్లీ మార్క్స్ హిస్టరీ సిలబస్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. అది చాలా సిలబస్ అని చెప్పారు రావాలి. ఏదైనా రావాలనుకుంటే కంపల్సరీ గ్రూప్ రావాలంటే పేపర్ 3 అండ్ పేపర్ 4 ఎస్ఎల్ ఫ్యాక్టర్స్ అండి. హిస్టరీ ప్లస్ ఎకానమీ మిగతా సబ్జెక్ట్ ఏమని చెప్పట్లేదు. అవుట్ ఆఫ్ 600 మార్క్స్ లో ఈ 2 పేపర్లు కనుక కరెక్ట్ గా కవర్ చేయగలిగితే జనరల్ స్టడీస్ పేపర్ కూడా కరెక్ట్ ఉంది. అంటే ఈ ప్రకారంగా అవుట్ ఆఫ్ 600 మార్క్స్ లో కనీసం 350 to 400 వాళ్ళు హిస్టరీ మరియు ఎకానమీ పేపర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్స్ అనేవి చాలా రెగ్యులర్ గా రావడం అనేది చాలా తక్కువ. కానీ ఈసారి మీకు వచ్చినటువంటి ఏకైక ప్లస్ ఏంటంటే ప్రతి సంవత్సరం అంటే గవర్నమెంట్ కంపల్సరీగా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తాం. కాబట్టి వచ్చేటప్పుడు పోస్టుల సంఖ్య ఎవరి నోటిఫికేషన్ పెరుగుతుందా తగ్గుతుందా? పోస్టుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? కాంపిటీషన్ పెరుగుతుంది. కానీ చదివే వాళ్ళకి ఏకైక ప్లస్ ఏంటంటే దీంట్లో ఒకటే ప్లస్ ఏంటంటే అనివార్య కారణాల వల్ల ఒక సంవత్సరంలో మన జాబ్ సాధించలేకపోతే కొంతమంది ఏం చేసేవారు మధ్యలో డ్రాప్ అయ్యారు. కానీ ఈసారి డ్రాప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వితిన్ 6 months లో మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని గట్టిగా వినియోగించుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు క్వశ్చన్ పేపర్ తీసుకుంటే ఓవరాల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. క్వశ్చన్ పేపర్ మీకు ఏం సంబంధం లేదు. చార్మినార్ అనేది ఏ సంవత్సరంలో కట్టబడింది చెప్పాలి. హైదరాబాద్ యొక్క నగరం యొక్క అయ్యర్ వేరు, చార్మినార్ ఫిక్స్ చేసినటువంటి వేరు వేరు. 1593 చెప్పాలి. అసలు చార్మినార్ కి కట్టాల్సిన అవసరం వచ్చింది చెప్పాలి. చార్మినార్ కి డిజైన్ చేసిన క్యాండిడేట్ ఎవరు? మమ్మీ చార్మినార్ కట్టించినటువంటి గోల్కొండ నవాబ్ ఎవరు? ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్ ఏం రాసి వస్తారా? చార్మినార్ మోసేదానికి ఏ వైపున ఉంది అనిస్తే ఆప్షన్ బెస్ట్ ఉంది. యాక్చువల్ వైపు ఉంటుంది, ఈస్ట్ వైపు తూర్పు వైపు ఉంటుంది. అదే విధంగా తీసుకున్న తర్వాత చార్మినార్ లో తీసుకున్నప్పుడు ముస్లిం వైపు పండుగ ఉంటుంది. కానీ 41 ఏదో అంటారు. 41
ఏదైనా ఒక మండపం ఉంటుంది, దాని ప్రకారం మీకు ఆన్సర్ కరెక్ట్ ఏంటంటే 1 and 3. 1 and అంటే చార్మినార్ ఆర్కిటెక్చర్ ఉన్నాను మీరు ఉంది ఆశ్రమాలు. చార్మినార్ మూసడానికి ఏ వైపు ఉంది? మీకు ఆప్షన్ ఏముంది? వెస్ట్ వైపు. సి ఆన్సర్ అంటే 1 and 3 కరెక్ట్ గా తీసుకోవాలి. ఇప్పుడు నేను దగ్గర పెట్టండి. యాక్చువల్ గా క్వశ్చన్ అడిగే మెథడ్ బట్టి మనం చదివే మెథడ్ మార్చాలన్నాం. చాలా మంది ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ చదివిన తర్వాత దాని ఆన్సర్ గుర్తుంచుకుంటారు. కానీ యాక్చువల్ గా ఎంతమంది సుబ్రాసర్ గారు చెప్పారు కాబట్టి ఒక క్వశ్చన్ సంబంధించిన ఏరియాస్ అన్ని మొత్తం కవర్ చేయాలి. దానివల్ల ఏంటంటే సబ్జెక్ట్ మీద మంచి ప్రణాళిక ఏర్పాటు తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటాను. వాస్తవాలుగా గ్రూప్ కి ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో క్వశ్చన్స్ అడిగే మెథడ్ ఫస్ట్ ఏ విధంగా అడుగుతున్నాడు అనే విధంగా తీసుకుంటే ఎవరి క్వశ్చన్ పేపర్ తీసుకోండి మనకి 4 మెథడ్స్ ఫాలో చేస్తూ ఉన్నారు. ఒకటి మ్యాథ్స్ ద ఫాలోయింగ్. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో మనకి 3 లెసన్స్ ఉంటాయి. ఒకటి 4 నుంచి కరెక్ట్ మ్యాచ్ చేయమని చెప్పడం, రెండోది 2 రాంగ్ ఇచ్చి 2 రైట్ ఇవ్వడం, మూడో మెథడ్ ఏంటంటే అందులో ఒకటి మాత్రమే కరెక్ట్ లేదన్నా రాంగ్ ఆన్సర్స్. అంటే ఒకే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో క్వశ్చన్ మెథడ్ మార్గం గుర్తుపెట్టాలి. ఇది ఒక ఆన్సర్ గా గుర్తుపెట్టుకోండి. రైట్ ఆన్సర్ ఎస్ఎన్ అండ్ రీజన్. వ్యాఖ్య వివరణ. వ్యాఖ్య వివరణ అందులో మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఏ అనేది కరెక్ట్, బి అనేది కరెక్ట్, ఏబి టు ఏబిఆర్ ఫాల్స్ అని ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క 2 మెథడ్స్ మీద నేను మాట్లాడినప్పుడు తెలంగాణ గ్రూప్ లో కంపల్సరీ కొట్టాలనుకుంటే కంపల్సరీ చెప్తున్నా ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. వచ్చేటట్టు మ్యాచ్ 90% జాబ్ వచ్చే విధముగా ప్రయత్నం మేము చేస్తాం. మా ఇన్స్టిట్యూట్ తరఫున మేము దానికి కరెక్ట్ గా ప్లాన్ చేసి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే విధముగా ఈ ప్లానింగ్ అంతా ఈ 100 డేస్ లో చేసే బాధ్యత మాది. ఇప్పుడు యాక్చువల్ గా జాయిన్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్ ప్లాన్ వస్తాయి. ఒకసారి ప్రోగ్రామ్ చూడండి. 69 మంది మా స్టూడెంట్స్ 80% మా స్టూడెంట్స్ ఉన్నారు. 6 క్లాసెస్ ఉన్నారు. అసలు క్లాసెస్ ఏంటి, ఎట్లా చెప్తున్నారు, టీచింగ్ మెథడ్ ఎట్లా ఉంది, మీరు ఒక్కసారి ఇన్స్టిట్యూట్ వచ్చిన తర్వాత చూస్తే మీకు 100% వాల్యూ వస్తుంది. చాలా ఈసారి ఎన్ని వరకు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. టైం చాలా తక్కువ ఉంది. పైగా మా ఫ్యాకల్టీ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ యొక్క సజెషన్స్ కూడా ఒక్కొక్కరు చెప్తారు. అది మీరు టైం ఎక్కువ తీసుకోవట్లేదు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను చెప్పాల్సిన మీరే చెప్తున్నారు. హిస్టరీ అనేది పెద్ద బాధ్యత మీ పైన పెడుతున్నా. జనరల్ గా గ్రూప్స్ లోపల స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటంటే 4th పేపర్ మరియు 2nd పేపర్. మీరు ఎక్కడైనా చూసుకోండి. 4th పేపర్ అవసరం అయితే 130 పైన కూడా స్కోర్ చేయొచ్చు. దాని తర్వాత స్కోర్ చేసే పేపర్ ఏంటంటే 2nd పేపర్ క్వాలిటీ ఏమున్నాయండి, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ. దీంట్లో స్కోరింగ్ చేస్తారు 120 ప్లస్ లో. కానీ స్కోరింగ్ చేయలేని సబ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ పేపర్ మరియు శివప్రసాద్ సార్ పేపర్ రెండే. అదేమో హార్డ్గా పేపర్ వచ్చినా, ఈజీగా పేపర్ వచ్చినా, ఫస్ట్ పేపర్ కానీ 3rd పేపర్ కానీ 90 to 110. అది ఎందుకు సార్ మేము అట్లా చేయలేము, ఎందుకు సార్ మేము అట్లా చేయలేమంటే మొన్న ఎగ్జామ్ రాసింటేనేమో బడ్జెట్ గురించి చదవాల్సిన అవసరం లేకపోతుంటే పోస్ట్ పోన్ అయినందుకు ఇప్పుడు మళ్ళా చదవాలి. ఇప్పుడు మన సమస్య ఏంటంటే ముందొచ్చిన చూడకంటే ఎప్పుడొచ్చిన కొమ్మలు వాడి అనేది ఒక నానుడు ఉంది. ఇప్పుడు ఆ బడ్జెట్ చదివి బాగా పర్ఫెక్ట్ అయినావు. ఇప్పుడు ఈ బడ్జెట్ వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది, ఏ బడ్జెట్ ప్రకారం నువ్వు ఆన్సర్ చేస్తావో సమస్య అక్కడ వస్తుంది. అందుకని తప్పు చేయడానికి ఎక్కువగా అదే అవకాశం ఉంటుంది. కాబట్టి హార్డ్గా వస్తే 90, కొంత పర్లేదు అంటే 110. ఇది స్కోరింగ్. దీన్ని మించి సార్ తెప్పిస్తాడు కాబట్టి అది మీ అదృష్టం. ఇక ఫస్ట్ పేపర్ విషయానికి వస్తే అది సముద్రం లాంటిది. ఇది ఎవరు ఏ చేయడానికి వస్తుంది ఎవరో చెప్పలేదు. నాకు నేను కూడా ఉన్నా కాబట్టి ఆ భయానికి సంబంధించి ఏదొస్తుందో నేను కూడా చెప్పలేదు. కాకపోతే దానికోసం ఎలా చేయాలి నేర్పిస్తాను కాబట్టి నా పేరు నాకు ఉంది సార్. కాబట్టి మరి ఫస్ట్ పేపర్ మరి 2 పేపర్లు అయితే వాళ్ళు చెప్పుకున్నారు. మరి ఫస్ట్ పేపర్ నుంచి ఛాలెంజ్ చేసి దాంట్లో ఎక్కువ స్కోర్ తెప్పిస్తా అని చెప్పడానికి మన మట్టపల్లి సార్నే తిప్పుతున్నా. కాబట్టి మరి ఆ సార్ ఏ విధంగా మిగతా సబ్జెక్టులను ఎలా క్రోడీకరించి వాళ్ళతో పాటుగా 150 మార్కుల పేపర్ ఏ విధంగా చేయొచ్చు అన్ని సబ్జెక్టుల పైన అప్డేట్ వర్షన్ లో ఆ సార్ చెప్తాడు. కాబట్టి
మంచి అంశాలను సార్ మీ దృష్టిలో తీసుకొస్తాడు కాబట్టి కరెక్ట్ టైంలో సార్కి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా మన కోరిక గారికి వచ్చిండు కాబట్టి అన్ని సబ్జెక్టుల గురించి సార్ వివరంగా మీకు సమాచారం ఆహ్వానిస్తున్నాం సార్. సో మెయిన్ సబ్జెక్ట్స్ గురించి ఆల్రెడీ శివప్రసాద్ సార్, కిషోర్ నాయుడు మీరు చెప్పిన తర్వాత ఉత్తరం చెప్పడానికి ఏం లేదు. అయితే ఒక ఎగ్జామినేషన్ లో లూజర్ కి విన్నర్ కి మధ్య లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉండదు. మన 100 మీటర్ల పరుగుని కనుక ఒలింపిక్స్ లో చూస్తే ఫోటో ఫినిష్ లో విజేతను ఎంపిక చేయాల్సి వచ్చింది. అంటే స్వర్ణానికి రజతానికి మధ్య తేడా 0.05 సెకండ్. సెకండ్ ఎంత? సెకండ్ లో 0.05 ఎంత? సో ప్రతి నిర్లక్ష్యం కూడా మనల్ని కాటేసుకుంటుంది. అంటే మీరు క్లాస్ కి వచ్చారు, రాయటం మీద దృష్టి పెడుతున్నారు, నేను అప్పుడే వచ్చాను. అంటే మీరు ఎలా చదవాలి అనే దానికి నేను చెప్తున్నా. సార్ ఏం చెప్పారు? భారతదేశం యొక్క మొత్తం అప్పు ఎంత అన్నాడు. 129 లక్షల కోట్లు. ఎంత? ఏముంది అందులో? 1 నుంచి 9 దాకా సంఖ్యలు ఏముంటాయి? 1 to 9. 129 లక్షల కోట్లు. ఈసారిగా తీసుకునేటప్పుడు మన ద్రవ్య లోటు ఎంత? సో 16.13 లక్షలు కోట్లు. అక్కడ చూడండి, పోలీసు నుంచి మీరు ఏమైనా మెగా అయింది పిఎం, ఇది ఎఫ్ఎం చెప్పొచ్చు, నిర్మలా సీతారామనే ప్రతిపాదించవచ్చు. కానీ దీన్ని ఎన్నుకున్న బ్రెయిన్ మాస్టర్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. పి అంటే 16, ఎం అంటే 13 చదువుతున్నప్పుడు అది. సో 5.4 నుంచి ద్రవ్య లోటు ఎక్కడ తగ్గింది? 4.9. 4.9. 4 అంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఇష్టం ఎట్లా చదువుకోండి. డిఐ టిడి టిడి అంటే ఎంత? 5.4 నుంచి 4.9. ఇది గుర్తు లేదనుకుంటే గాన్ ఈ లోపల ఇంకొకటి ముందుకు వెళ్ళిపోతాడు. డిఐఈడి అంటే చదువుతున్నప్పుడు ఈ రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ బయాలజీ కానీ హిస్టరీ కానీ ఏం చెప్పినా టకా 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 టకాలు దిగుతూనే ఉంటారు. అది 1591లో చార్మినార్ కావచ్చు, అది తూర్పు దిశగానే ఉండొచ్చు మూసి. వినాలి, ఒక చోట మనం పాయింట్ ఏదైతే వింటున్నామో అది వింటూనే ఉండాలి. రైట్. సో జూలై 23 బడ్జెట్ అన్నాం, మనం ఆగస్టు 23 అన్నాం. అతనికి గ్యారెంటీగా వింటుంటుంది. ఎందుకంటే నేషనల్ స్పేస్ డేగా లాస్ట్ ఇయర్ మనం దాన్ని ప్రకటించుకున్న తర్వాత ఫస్ట్ టైం ఈసారి విజ్ఞాన పురస్కారాలు అనేది ఇవ్వడం జరిగింది. ఆ విజ్ఞాన పురస్కార టీం అన్నాడు అనుకోండి, చంద్రయాన్ టీంకి వచ్చింది. చంద్రయాన్ టీం కి పథ నిర్దేశకుడు ఎవరు? ఎవరు? ఎస్ మాధవరాజ్. కానీ మీ పాయింట్ లో అక్కడ ఏమేమైతే కనిపిస్తాయో అవేవి ఆన్సర్ కాదు. అంటే ఆ దానికి టీమ్ అవార్డు వచ్చింది. రావడం ద్వారా మళ్ళీ మమ్మీ రిటర్న్స్. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ అది మళ్ళీ వార్తల్లోకి వచ్చిందో మళ్ళీ పడుకున్న దాన్ని ఇప్పుడు ఆ అవార్డు మళ్ళీ లేపు కూర్చోబెట్టింది. జూలై 23 అన్నారు అనుకోండి, మీరు ఇంత అక్కడ వెనకకెళ్ళండి, బాలగంగాధర తిలక్ బర్త్డే. మే 23 అన్నాడు అనుకోండి, అలివ్ రిడ్లే తాబేలు బాగా తగ్గిపోతున్నాయి, అది తాబేలుకు సంబంధించిన డే. ఏప్రిల్ 23 అన్నాడు అనుకో, మనకి ఇష్టం లేని డే, ప్రపంచ పుస్తక దినం. మనమేం జరుపుతాం? ప్రపంచ మెటీరియల్ దినం జరుపుతాం. ఎట్లా వస్తాయి జాబులు చెప్పండి? సింపుల్. మార్చి 23 అన్నారు అనుకోండి, అది వాతావరణ దినం. మార్చి 23 అన్నారు అనుకో, భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్లను లాహోర్ లో ఉరిదీశారు. మార్చి 23 అన్నారు అనుకో, అది బంగ్లాదేశ్ కి సంబంధించిన డే. అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన డే, వాళ్ళ రిపబ్లిక్ డే. సో జనవరి 23 అన్నారు అనుకో, నేతాజీ పుట్టినరోజు. డిసెంబర్ 23 వెనక్కి వెళ్ళిపోయినాం అనుకో, కిసాన్ దినం. మధ్యలో అదేందుకు సార్? చౌదరి చరణ్ సింగ్ కి భారత రత్న వచ్చింది కాబట్టి. అలా ఏం చదవాలి ఏం చదవదు ఇప్పుడు నేను ఒకటి అనుకోని నుంచి చెప్పడం అనేది ఫ్యాక్ట్ కాదు. ఇక్కడ మనం మాట్లాడుతున్న విషయాలను ఆధారంగా చేసుకుని మనం ఎప్పటికప్పుడు దాంట్లో ముందుకు మనం వెళ్ళడం అనేది కంపల్సరీ చేయాల్సిన పని. సో ఇప్పుడు అవసరం లేదు ఆగస్టు 25, 26 అంటే నాకేం గుర్తొచ్చిందంటే 1999లో గ్రూప్ 2 ఈ రోజుల్లోనే జరిగింది. 1999లో 25 ఏళ్ల క్రితం కావాల్సిన మీరు తీసి చూసుకోండి. అంటే ఒక ఫ్యాక్ట్ ని తీసుకుంటున్నప్పుడు మనకు ఆ చరణం జరుగుతూ ఉండాలి. మనం ఏం చదువుతున్నాము, ఏంటిది అనేది మొత్తం ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు. కరెంట్ అఫైర్స్ అంటే మీరు ఎక్కడ దెబ్బతింటారంటే ఓ అవార్డులో, ఒక స్పోర్ట్స్, ఒక సదస్సులో వరకే మీరు పరిమితం అవుతారు. ఇప్పుడు సార్ చెప్పిన బడ్జెట్ అది కరెంట్ ఎకానమీ అంటే కరెంట్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్. పాయింట్ ఏదైనా కావచ్చు. అప్డేట్ సైన్స్ ఉంది, సైన్స్ లో ఇప్పుడు మొత్తం టెక్నాలజీ అడుగుతున్నాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ మనం ఇప్పుడు ఆర్యభట్ట, భాస్కర, పిఎస్ఎల్వి, రోహిణి వస్తాయా ఎగ్జామ్ లో? డాలి గొర్రె. సో అక్కడ నుంచి చాలా మారిపోయింది అప్డేట్ సిస్టమ్. కానీ మనం దాన్ని తీసుకునే పని గౌరవాన్ని మధ్య ఒకటి ప్రయోగించాలి. ఏంటిది గౌరవం అనేది? గౌరవం అనేది ఏంటిదంటే నాకు చూస్తున్నారు బాంబు.
దాన్ని కూడా ప్రయోగించింది. అదేంటంటే గ్లైడ్ బాంబ్, పెద్ద పెద్ద యుద్ధ విమానాల నుంచి జార విడిచే బాంబ్. ఇలా రోజు రోజు మనం అప్డేట్ అవుతుంటే ఇంకా పృథ్వీ, త్రిశూల్ ఈ ఎవరు అడుక్కుంటూ కూర్చుంటారు చెప్పండి. అగ్ని కూడా బాధపడిపోయింది. అగ్నిలో మళ్ళీ అగ్ని 5 MIRV అనేది వచ్చింది. సో ఇలా ఈ అప్డేట్స్ అన్ని మీకు తెలియాలి అన్నప్పుడు మీకు కరెంట్ అఫైర్స్ కంపల్సరీ. ఒక పేపర్ చదువుతున్నప్పుడు అక్కడ అన్ని దొరుకుతాయి. ఏదైనా కావచ్చు, పాలిటీలో ఏదైనా అడగాలన్నారు అనుకోండి, లోక్సభ మన ఎలక్షన్స్ జరిగాయి, గవర్నర్ డిస్ప్యూట్స్, రకరకాల విషయాలు, వాళ్ళ విచక్షణ అధికారం ఏంటి, ఈ అధికారం ఏంటి సార్ చెప్తారు. మళ్ళీ నేను చెప్తున్నాను, ప్రతి సబ్జెక్ట్ లో దట్ టైప్ ఆఫ్ అప్డేట్ విల్ బి దేర్. ఏదైనా తీసేసినా ఒకటి కొత్తగా మన దాంట్లో అందుబాటులోకి తీసుకొచ్చిన కరెంట్ అఫైర్స్ చదవడం ద్వారా మిగిలిన సబ్జెక్టులను మీరు ఎఫెక్టివ్ గా చేయగలుగుతారు. ఇక్కడ మీకు జనరల్ గా వచ్చే 15 మార్కులు 20 మార్కులు దాని పక్కన పట్టేయండి, అవి ఎలాగో చేస్తారు. దానికన్నా మిగిలిన సబ్జెక్టులను మీరు ఎఫెక్టివ్ గా చేయడానికి కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా న్యూస్ పేపర్ అనేది చదవడానికి ట్రై చేయండి. ఐ థింక్ ఐ మే నాట్ బి రాంగ్, కరెక్ట్ 111 రోజులు టైం ఉన్నట్టు. అయితే 112 రోజులు మీ ఎగ్జామ్ గ్రూప్ 2. అది ఆ కండిషన్ 111. ఇక్కడ మనకు సార్ వాళ్ళు పెడుతున్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 100. సో దీంట్లో మెయిన్ మీకు వచ్చే ఒక అడ్వాంటేజ్ ఏముంటది అంటే, ఇప్పుడు సార్ ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని చెప్తున్నప్పుడు ఒక 4 ప్రశ్నల్ని ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సార్ ఎంత టైం తీసుకున్నారో మీరు చూసారు. అది పేరుకే ఒక ప్రశ్న, దాంట్లో ఆల్మోస్ట్ సిలబస్ అంతా కవర్ అవుతూ ఉంటుంది. దానికి అడిషనల్ గా మీకు మరికొంత విషయాలను చెప్తూ ఈ ఏరియాలో ఫోకస్ చేయాలి. సార్ మొత్తం బడ్జెట్ చెప్పలేదు, బడ్జెట్ అని చెప్తూ అలా నువ్వు ఇలా చదవాలి, కొత్తగా తీసుకోవాలి అని అన్నారు. ఇంతకుముందు మీకు ప్రవేశపెట్టింది మధ్యంతర బడ్జెట్, ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాబట్టి నా ఒపీనియన్ ఐ మే బి రా, ఖచ్చితంగా మీకు బిట్ అంటూ వస్తే పూర్తి స్థాయి బడ్జెట్ తోటే వస్తాయి. ఎందుకంటే ఇది ఫైనల్, ఇక్కడ నుంచే ఒక రిఫార్మ్ మోడ్ కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే యూపీ మనకి NDA 1 NDA 2 వేరు, అదే క్యాట్ వాక్ డాగ్ వాక్ అయిపోయింది. ఇప్పుడు అట్లా రోడ్ చూసుకుంటా పోవాలి, అటు ఇటు చంద్రబాబు కరెక్ట్ ఉన్నాడా, ఇటు నితీష్ కుమార్ కరెక్ట్ ఉన్నాడా, మధ్యలో ఎలక్షన్స్ వస్తుంటాయి, ముందట మహారాష్ట్ర ఇట్లాంటి ఎలక్షన్స్ ఉన్నాయి, వీళ్ళని చూసి వాళ్ళు కోరుతూ ఉంటారు. సో ఆ కండిషన్. సో మహారాష్ట్ర అందుకనే భారీ బడ్జెట్ అయినా కూడా మహారాష్ట్రలో ఆమోదం తెలిపారు. మొన్న ఒక పథకం స్టార్ట్ అయింది రక్షాబంధన్ సందర్భంగా. జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. అదేంటిది? అది ముఖ్యమంత్రి మాజీ లడికి బహిన్ యోజన. ఏదైనా ఒక ప్రోగ్రామ్ పెద్ద స్థాయిలో వస్తున్నప్పుడు, అది ఎక్కువ మందిని ప్రభావితం చూపిస్తున్నప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ ఒక విలువ వస్తుంది. ప్రతి ప్రోగ్రామ్ మనం చదవగలిగాం. మనం రైతు బంధు తీసుకొచ్చాం, ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని రైతు భరోసా అని చేయొచ్చు. ఇప్పుడు ఏపీలో కూడా డిమాండ్స్ వస్తున్నాయా లేదా? లైక్ దట్ వైస్ వర్సా అది. సో అక్కడ వచ్చే ప్రోగ్రామ్ ఏంటి? ఏకంగా 21 నుంచి 65 మధ్యలో ఉండే ప్రతి మహిళకు ఆ డబ్బులు ఇస్తారు. సో ఎలిజిబిలిటీ ఏంటి అంటే 2.5 లక్షల లోపు ఫ్యామిలీ వేతనం, అంటే కుటుంబ వేతనమే 2.5 లక్షలు ఉండాలి. దట్ ఈస్ ఓకే. సో ఆ ఒక్క క్రైటీరియా ఉంటే ప్రతి ఉమెన్ కి కూడా నెలకు 1500 ఇచ్చే స్కీమ్ అది. గవర్నమెంట్ మీద బర్డెన్ ఏమో, అది తప్పదు. ముందట మీకు ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు అది వీటిని ఒకరిని చూసి ఇంకొకరు ఆటోమేటిక్ గా వేరే రాష్ట్రాల్లో కూడా డిమాండ్స్ వస్తాయి, ముందు తీసుకుంటాం. ఇలా ఏదైనా ఒక రిఫార్మ్ పెద్ద స్థాయిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద మనకు ప్రశ్నలు వస్తుంది. ఆ బయట జరుగుతున్న వాటిని న్యూస్ పేపర్ ని రోజు చదవడం వల్ల మనం ఏం చేస్తాం పొరపాటు, నిన్న రాత్రి మ్యాచ్ చూసుకుంటాం, మళ్ళీ తెల్లారి కూడా దోష తిప్పినట్టు పేపర్ తిప్పి మళ్ళా అదే స్పోర్ట్స్ అవుతాం, లేదా పొలిటికల్ వార్తలు చదువుతాం. సీఎం ఏమంటున్నాడు, ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారు అనేది మనకు పెద్ద విషయం కాదు. వాళ్ళు చెప్తూనే ఉంటారు, కొన్నిసార్లే చదవాలి. సీఎం ఒక యూఎస్సీకి వెళ్తే అక్కడ ఏదైనా ఒప్పందాలు కుదిరినాయి అనుకోండి, ఒక పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది అనుకోండి, దాని మీద ఫోకస్ పెట్టాలి. లోపల ఎక్కడ వెళ్తే ఏదో అవార్డ్స్ అని కనబడుతుంటాయి, ఆర్థిక వ్యవస్థ గురించి కొంత సమాచారం ఉంటుంది. మనకు NSSO వాళ్ళు, CSO, లేకపోతే ఐక్యరాష్ట్రంతో వరల్డ్ బ్యాంక్, IMF ఎవరో ఒకరు ఏదైనా ఒక గ్రోత్ రేట్ ని ఏదైనా ప్రొజెక్షన్ ఇస్తే దాన్ని పేపర్ చదవడం సులభమే, కానీ ఆ పక్కకున్న వాటిని మనం దాటుకుంటూ వెళ్ళాలి. నువ్వు ఈదాలి, అక్కడికి వెళ్ళాలన్నప్పుడు సముద్రాన్ని చూసి ఈదగలుగుతావు. నువ్వు ఈదుకుంటూ పోతే నీ లక్ష్యం నీకు చేరదు. నీ పక్కన ఉన్న సముద్రంతో నీకు పని లేదు. చూసుకోవాల్సింది కావాల్సింది మాత్రమే తీసుకొని వెళ్ళాలి. చిన్న క్రైమ్ న్యూస్ కూడా నేను గత 20 ఏళ్ళలో ఎప్పుడు చదివింది నాకు తెలియదు. నాకు ఇక్కడ జరిగేది కూడా తెలియదు. కుదరపెట్టలేదు జరిగింది, పేపర్లో కూడా వచ్చిందంటే ఐదు. ఎందుకనంటే మన ఫోకస్ అంతా కూడా మనం ఏం చేయాలి, దాన్ని ఎక్కడికి వెళ్ళి క్రాక్ చేయాలి అనే దాని మీదే మనకు ఆధారపడి ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ లో కూడా అంటే ఇది దీనికి పద్ధతి లేదు. నేను ఎప్పుడు మళ్ళీ మీకు ఎక్స్ప్రెషన్ లో ఇచ్చేటప్పుడు చెప్తాను,
6 మంత్స్ మనకు బయట మా మార్కెట్ లో పుస్తకాలు కనపడుతుంటాయి. ఏది 6 నెలల కరెంట్ అఫైర్స్, 9 నెలల నిండు గర్భిణీ కరెంట్ అఫైర్స్. ఎవరు చెప్పారు? 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు అలాంటి స్టోరీ ఏం లేదు. ఉంటే వాళ్ళే బ్రాకెట్ లో పెడతారు. మనకి ఇంటర్మీడియట్ లో ఉండేది ఏంటిది? 6 మార్కులు అంటే ఖచ్చితంగా ఆ సిలబస్ లో నుంచి 6 మార్కులు. ఇంకా మీకు అలా రాశారా? లేదు. ఓపెన్ అంటే కరెంట్ అఫైర్స్ లో మరీ ఘోరంగా ఉంటుంది. అలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ విత్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టేట్స్ అంతే. అంటే అందులో మొత్తం కవర్ అయిపోయింది. ప్రపంచం, భూగోళం మొత్తం ఉంది. వాడు చెప్పగానే మొత్తం టోటల్ అంతా కూడా చెప్పాడు. సో అంటే నేను మిమ్మల్ని భయపెట్టించడానికి చెప్పట్లేదు. ఆ మ్యాజిక్ వర్కౌట్ కాదు. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం నుండి అడిగాడు అనుకోండి, కోర్టులో కేసు వేయగలుగుతామా? లేదు. ఇఫ్ దట్ ఈస్ అంత ఇంపార్టెన్స్ ఉంది అనుకున్నప్పుడు దాన్ని అడుగుతారు. కానీ మోస్ట్ ప్రాబబ్లీ కొత్తగా అడుగుతారు. ఇందులో ఉన్న లాజిక్ ఏంటంటే ఇప్పుడు నేను ఏదైనా రాద్దామని కూర్చుంటే నిన్న జరిగింది నాకు ఎక్కువ గుర్తుంటుంది. మొన్న జరిగింది 1 మంత్ క్రితం జరిగిన దానికన్నా ఎక్కువ ఉంటుంది. పైగా మీకు కొన్ని ఎగ్జామ్స్ ఫిబ్రవరి, మార్చ్ వరకు అయిపోయినాయి. అలా అయిపోయిన వాటిలో ఆ ఏరియా మొత్తం అంతా అయిపోయింది 2023 కానీ మాక్సిమం. సో మీరు 24 చదవాలి. ఆ 24 లో కూడా మార్చ్, ఏప్రిల్ తర్వాత అంశాలు ఎక్కువగా కవర్ కావడానికి ఛాయిస్ ఉంది. ఇది నా అంచనా మాత్రమే. ఎన్ని టైం మనం రాంగ్ కావచ్చు. ఎక్స్పెక్టేషన్ అన్నప్పుడు నేను 6 కొడతా అనుకుంటా, కొంచెం ఎడ్జ్ తీసుకుంటా అంటే బౌండరీ లైన్ లో క్యాచ్ అయింది. కానీ ఎవరు ఏది చెప్పినా మీరు మీ పాయింట్ లో తీసుకోవాలి. గాంధీ ఒక మంచి డైలాగ్ చెప్తాడు, నేను అన్ని వైపులా నా కిటికీలు ఓపెన్ గా పెడతా, అన్ని రకాల గాలుల్ని నేను ఆస్వాదిస్తా, కానీ నేను ఏ గాలిలో కొట్టుకుపోను. ఆ అన్ని గాలుల ఆధారంగా తన డెసిషన్ తాను తీసుకుంటాడు. మీ డెసిషన్ ఈజ్ ఫైనల్. మనం క్లాసులు చెప్పుకుంటూ వచ్చినప్పుడు మీకు క్వశ్చన్ పేపర్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మేబీ మనం ఇంకా మేము పూర్తి కాంక్రీట్ కాలేదు. అయితే సాటర్డే ఆర్ సండే ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది మళ్ళీ మీకు ఉంటుంది. ఆ సెషన్ లో ఉంటుంది. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ సార్ అన్నట్టుగా ప్రతిరోజు మేము ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామో ఆ ఎగ్జామ్ లో సిలబస్ ఇస్తా అని చెప్పాను కదా, 25 ఆ సిలబస్ క్వశ్చన్ ఉంటాయి. మీరు అనుకోవచ్చు 25 కదా సార్, 100 కూడా పెడతా ఏం లాభం చెప్పి. గంగిగోలు వాళ్ళు గడ్డ చాలా ఇంపార్టెంట్ బిట్లు ఉండాలి. ఆ 25 మొత్తం సిలబస్ తిప్పేటట్లుగా ఉండాలి. అట్లాంటి 25 బిట్లు ఇస్తే దాంట్లో 10 చేసినా సంతోషమే. అంతేగాని కొంతమంది గతంలో కర్నూలులో మేము ఇలానే ఎగ్జామ్ కండక్ట్ చేశాము. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఇది. 6 రోజుల ముందు ఇది ప్రోగ్రామ్ పెట్టారు, స్కాలర్షిప్ టెస్ట్ అని చెప్పి 20,000 ఫస్ట్ ప్రైజ్ పెడితే దాంట్లో పేపర్ చూసిన తర్వాత అంత నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఏమైంది బాబు మీరు ఇట్లా నిరాశ అంటే లేసని ఇంత టఫ్గా ఇస్తారా సార్ పేపర్? టఫ్గా ఇచ్చినామంటే దానికి తెలిసిన బిడ్డ నీకు ఉన్నాయా లేవంటే ఉన్నాయి సార్. మరి ఏమైంది? స్కోర్ ఎక్కువ రాదు కదా. స్కోర్ గురించి నీకెందుకు చెప్పు, నీకు టఫ్ ఉండేది అందరికి టఫే కదా అని చెప్పి ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నటువంటి వ్యక్తికి వచ్చిన మార్కులు 221 అంటే ఇప్పటికీ దాంట్లో ఫోటో ఉంటుంది. 221 మార్క్స్ ఇస్తాయి కర్నూలు. తర్వాత 1 వీక్ తర్వాత ఎగ్జామ్ రాసింది, ఎస్ఐ ఎగ్జామ్ రాసిన తర్వాత వాడికి వచ్చినటువంటి మార్కులు కూడా అక్షరాలు 221 వచ్చింది. వాడు పరిశీలన చేస్తున్నాడు, ఏం సార్ మీరు పెద్ద ఎగ్జామ్ లో 221 అంటే నాకు కూడా 221 వచ్చిన పేపర్ ఎట్లుందన్న సుక్కలు చూపించండి సార్ అన్న. మరి మా పేపర్ ఎట్లుంది? సేమ్ యాసిటీ ఉంది సార్ అంటే అప్డేట్ వర్షన్ లో పేపర్లు ఇస్తా తప్ప నిన్ను సాటిస్ఫై చేయడానికి కొరకు నేను ఈజీ పేపర్లు ఇస్తే దాని క్వశ్చన్ పేపర్ ఎందుకంటారు? అందువరకే మనకి ఎస్ఐ సివిల్ ఎస్ఐ కావచ్చు అనంతరం కూడా ట్రైనింగ్ లో ఉన్నాడు. తర్వాత మీ దగ్గర వచ్చి పిలిపిస్తాను, నేను అయిపోయిన వాళ్ళ ట్రైనింగ్ ఎప్పుడు వచ్చి మాట్లాడిస్తాను. అబ్బాయి చెప్తాను, నేను చెప్పానంట. ఇది స్టోరీ. ఇప్పుడు వచ్చినటువంటి పేపర్ నేను అనుకుంటున్నాను టఫ్గా ఉందని. ఆ టఫ్ ఏం లేదు, ఈజీగానే ఉంది. ఎప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నువ్వు ఎప్పుడు వచ్చినావు అంటే ఏదో వాళ్ళు పెట్టిండ్రు రాత చూద్దామని చెప్పి వచ్చినా కానీ నిజంగా ఈ ఎగ్జామ్ అనుకొని వచ్చింటే మాత్రం ఆ పేపర్ ఆ మాటనే మాట్లాడాలి. నిజంగా ఎగ్జామ్ అనుకొని వచ్చి ఫీల్ అయితే పక్కనోడు మాట్లాడే పరిస్థితి ఉంటుంది. నిజంగా ఎగ్జామ్ అనుకు వస్తే పెన్ను లేకుండా వస్తారా ఎగ్జామ్ కామెంట్ చేస్తారని తప్పుగా అనుకోవద్దు. అంటే బాధ అనిపించింది నాకు. పెన్ను లేని పరిస్థితి ఎగ్జామ్కి వస్తారా తినకుండా వచ్చినట్టు ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఏ కారణం టైంలో పోకపోతే రాణిస్తారో కానీ మాకు బాధ అనిపిస్తుంది. సీరియస్నెస్ ఉండాలి. ఆ మాత్రం సీరియస్నెస్ నీకు లేకపోతే ఆర్టిమెంట్ వచ్చి నేను పెడతా మన నవలాలో కదా సార్. నేను నవలాలో మన నవల పెట్టుకోవచ్చు అంటే నేను బయట అయితే చెప్తాను. ఏం చెప్తా చెప్పు క్లాస్. నా క్లాస్ అయితే దాని గురించి కూడా విపులంగా చెప్తా. నేను బయట కంటే చెప్పలేదు.
అట్లా విషయం ఏంటంటే బీ సీరియస్. మీకు కాన్ఫిడెన్స్ లేకుండా ఉండడండి. వస్తుందో రాదో ఎన్నోసార్లు ప్రిపేర్ నుంచి ప్రిపేర్ అయ్యి వస్తుందో రాదో అని చెప్పి డైనమాలో ఉన్నారు. కానీ నిజంగా మీరు అద్భుతంగా చదివినండి. మీలో నిరాశ నిస్పృహలు ఉన్నాయి తప్ప సబ్జెక్ట్ లో ఏం లోపం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగితే కూడా మీరు చెప్తున్నారంటే అది మామూలు విషయం ఏం కాదు. అది ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ కాదు. 4 పేపర్ల నుంచి ఇచ్చినటువంటి బిట్స్ మీరు చేస్తున్నారంటే ఆల్రెడీ మీరు మంచిగా చదివారు. కాకపోతే మీ పైన మీకు నమ్మకం లేదు అంతే. మన ఇండియన్ కల్చరే మాట్లాడదు కదా. నువ్వు దోపు దొరుకుతానంటే అట్లా ఉంటుందా అని అనుకో. ఎస్ఐపీలో చెప్తుంటా, అరే నువ్వు మంచి చదువుతున్నావు బాగా వస్తే ఉప్పు నా ప్లేస్ క్వాలిఫై కావాలి. ప్లేస్ క్వాలిఫై అయినా చూసినావు, ప్లేస్ క్వాలిఫై అయినావు. నేను చెప్పిన నీకు జరిగింది ఊరుకోన్నా, మరి నాకు ఈవెంట్స్ రావద్దా, నాకు లాంగ్ జంప్ రాదు, రన్నింగ్ రాదు, అన్నింటిలో పోతుంది అన్నా అన్నాడు. సరే అవి క్వాలిఫై చూసినావు రా, నేను చెప్పినట్టే నీకు వచ్చింది కదా అని అంటే ఆ ఊపాను మరి మేన్స్ ఉంది కదా, అది మామూలు విషయం కాదు. ఆ మేన్స్ ఎంతో మంది ఉన్నారు, మ్యాథ్స్ ఆటోమేటిక్ అసలే రాదు అని చెప్పి దాని మీద కామెంట్ చేస్తారు. అలా అయిపోయిన తర్వాత జాబ్ వచ్చింది. చూసినావా నేను చెప్పినట్టే జాబ్ వచ్చింది అంటే లాస్ట్ డైలాగ్ అంతే కదా సార్. ఇప్పటికీ నాకు అర్థం కాదన్నా, నాకు ఇట్లా జాబ్ వచ్చిందో ఏమో అని అంటాడు. మనం దౌర్భాగ్యం లేదంటే మన పైన మనకు నమ్మకం లేదు. ఇది పరిస్థితి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా వీకెండ్ శనివారం లేదా ఆదివారం రోజు ఆపే డైలీ క్వశ్చన్ 10 వస్తాయి. కంటిన్యూ మార్నింగ్ 5 ఈవినింగ్ 5 ఉంటాయి. డైలీ 5 వస్తాయి. ఈరోజు 5 రేపు 5 ఉంటాయి కదా. ఈ క్వశ్చన్ అన్నింటి కలిసి వీకెండ్ రౌండ్ అప్ సాటర్డే కావచ్చు లేదా సండే రోజు రౌండ్ అప్ ఉంటుంది. మీకు చెప్పాడు కదా ఓవరాల్ మొత్తం తిప్పుతాడని చెప్పి అలా కరెంట్ అఫైర్స్ మొత్తం సాల్వ్ చేసుకుంటాడు. ఇక అలానే అంటుంటేనే అర్థమెటిక్ విషయం కూడా వచ్చేది కాబట్టి సరే మన అదృష్టం కొద్ది మ్యాథ్స్ వాళ్ళు అయినా సైన్స్ వాళ్ళు అయినా గుర్తుపెట్టుకుంటే మ్యాథ్స్ లో సక్సెస్ కావాలంటే ఒక మాట మాట్లాడతారు. మ్యాథ్స్ వస్తే ఎస్ఐ జాబ్ కొట్టచ్చు. ఇంకా సోషల్ వాళ్ళు మాట్లాడతారు, గ్రూప్స్ అయితే మెయిన్ కొడతారు. మరి ఎటు వచ్చే సమస్య ఏంటంటే మా సమస్య సైన్స్ మ్యాథ్స్ రాకుండా అటు ఆర్ట్స్ రాకుండా ఇది మా పరిస్థితి. సరే ఏదో పోరాడుతున్నాం. అయితే ఆ మ్యాథ్స్ కి సంబంధించి మీకుండే రీజనింగ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా కొన్ని అప్డేట్స్ ఇస్తారు సార్. క్లాస్ లోనే నేర్పిస్తాను. ప్రాక్టీస్ అని చెప్తాను కదా మ్యాథ్స్ రీజనింగ్ సెషన్ వచ్చినప్పుడు దాంట్లో మీ పరిస్థితిని బట్టి ఏ బాగా కవర్ చేయాలి, ఎలాంటి బిట్లు కవర్ చేయాలని చెప్పి అది ప్రాక్టీస్ ద్వారా మీకు ఇస్తాడు. దానికి సంబంధించి కిషోర్ సార్, అది ఎంతమంది మాట్లాడితే కిషోర్ నాయుడు, ఇప్పుడు మాట్లాడేది కిషోర్ సార్. సార్ కూడా కొన్ని విషయాలు మాట్లాడాల్సిందా. అందరికీ నమస్కారం. ఇక ఎప్పుడైనా సరే డయాస్ మీద మ్యాథ్స్ ప్యాకెట్ దాకా కేసు షేర్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. అది ఎస్పెషల్లీ గ్రూప్ 2 వాళ్ళకైతే పనిలో చాలా కష్టంగా చూస్తుంటారు. అమ్మా ఈడు వచ్చాడని అలా నేను చాలా మంది గమనించేది అంటే ఈ గ్రూప్స్ లో చదవడం అనేది చాలా పెద్ద టాస్క్ నాకైతే. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ఎస్ఐ వాళ్ళకి అయినా గ్రూప్ వాళ్ళకైనా సరే మెయిన్ ఇబ్బంది ఏంటంటే సబ్జెక్ట్ ని చూసే విధానం అనేది మారాలి. ఫస్ట్ నేను సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎప్పుడు చూసినా సరే వాడు అర్థమెటిక్ లేదా మ్యాథమెటిక్స్ బుక్ తీసుకొని తిరుగుతారు. అది తప్ప అదే ఇది కాదు, దీంతో పాటు రీజనింగ్ ఉంటుంది, జనరల్ స్టడీస్ కూడా ఉంటుంది, చదవమన్నా చదవదు. వాడు ఓన్లీ వేసిన కానీ దాని గర్ల్ ఫ్రెండ్ లా చూస్తారు. మార్నింగ్ లేకపోతే ఆన్సర్ వాళ్ళని బుక్ ఉంటుంది, ఆ తీసుకొని రోజు దాన్ని తుడుస్తూ ఉంటారు. తుడిస్తే వాళ్ళకి వస్తారు. అలానే ఇన్ ద సేమ్ వే గ్రూప్ కొట్టాలంటే ఇప్పుడు సార్ వాళ్ళలాగా నాది అంత పెద్ద సబ్జెక్ట్ కాదు. మాక్సిమం 3:30 అవగానే చాలా మంది క్లాస్ లో కొంచెం బ్యాక్ తీసుకొని బయలుదేరుతారు. వాళ్ళు మళ్ళీ పట్టుకొని లాపుతారు. అదేంటో వెళ్ళిపోతున్నాం అంటే సార్ ఇది మాకు లైట్ సార్ అంటారు. అదే నేనేమన్నానంటే నీకు ఏ సబ్జెక్ట్ అయినా పైకి ఇవ్వదు, కొంచెం కష్టమే. అదే మెంటల్ ఎబిలిటీ అంటే ఐ మీన్ అర్థమెటిక్స్ అనేది ఖచ్చితంగా పైకి ఇస్తారు. 10 అయితే 10, 15 అయితే 15. అంటే మా సైకిల్ రేట్ 100% లేకపోతే ఎఫర్ట్స్ పెట్టారు. కాబట్టి మేము ఆ విషయంలో మేము శబాష్ అనుకుంటాం. అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లాగా ఎప్పుడు అప్డేట్ అవ్వదు. ఎప్పుడైనా 2+3 6 అవర్ చూసావా ఎప్పుడన్నా? లేదు. సో ఎప్పుడు 2+3 5 ఉంటుందంటే అది మారదు. కాబట్టి నువ్వు ఒక్కసారి ప్రిపేర్ అయితే మనకి అది 100% అలా ఉంటుంది. అంటే నా సబ్జెక్ట్ గురించి నేను చెప్పుకోవాలి. ఫస్ట్ మీరు చూసే యాంగిల్ మారాలి. అంటే ఎస్ఐ వాళ్ళకి అథమెటిక్ గా ఇంపార్టెంట్, గ్రూప్ 2 వాళ్ళకి జిఎస్ ఎంత ఇంపార్టెంట్, ఇద్దరు మ్యూచువల్ గా ప్రతి సబ్జెక్ట్ కూడా ఖచ్చితంగా ఒక మంచి ప్రియారిటీ ఇస్తేనే బాగుంటుంది.
ఇప్పుడు మనకి రెండు చేతులు ఉన్నాయి, నాకు నేను ఎడం చేతులు వస్తాయి కాబట్టి ఎడం చేయండి నాకు ఇష్టం, రోజు దీన్ని మూడేసి బాగా రుద్దేసి ఇలా లాగారంటే ఈ రెండు చేతులు ఈ చేయి పొడవుగా వచ్చి ఈ చేయి పొడుచుగా ఉంటే మనకి ఎప్పుడు కూడా దాన్ని ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటారు. మీకు ఇక్కడ గ్రూప్ ప్రిపేర్ అవ్వాలంటే 150 మార్కులకి ఎంత అయితే నువ్వు ప్రియారిటీ ఇస్తావో 10 మార్క్స్ ఉన్న అర్థమెటిక్ రీజనింగ్ కూడా అంతే ప్రియారిటీ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ మనము ఎప్పుడైనా గ్రూప్స్ లో వచ్చే మన సిలబస్ ని అర్థమెటిక్ రీజనింగ్ ఎప్పుడు సబ్జెక్ట్ ఉండదు, దీన్ని మెంటల్ ఎబిలిటీ అంటారు. కొంతమంది నన్ను కూడా మెంటల్ ఫ్యాకల్టీ చదువుతారని కూడా వెళ్తూ ఉంటారు. మెంటల్ ఎబిలిటీ ఫ్యాకల్టీ, నాట్ మెంటల్ ఫ్యాకల్టీ. ఓకే, అన్న మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటి అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది చాలా మంది నేను గ్రూప్స్ వాళ్ళు కూడా కొంతమంది, అందరూ కాదు కొంతమంది గమనించాను, ఎక్కువ అర్థమెటిక్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్నప్పుడు చదివిన వల్ల ఏమో భయం ఉండడం వల్ల, కానీ ఎప్పుడైనా గ్రూప్ తో వాళ్ళు రీజనింగ్ కి హైయెస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. 70% ఇది కోడ్ 100కి 70% గ్యారంటీ డెఫినెట్ గా రీజనింగ్ వస్తే కేవలం 30 వస్తుంది, అది కూడా ఇవ్వాలని ఇస్తున్నాను అంటే. మీకు సిలబస్ లో మారింది మీరు గమనిస్తే, ప్రీవియస్ పేపర్ గమనిస్తే మీకు స్టాట్ ఉంటుందండి, స్టాటిస్టిక్స్ సాంఖ్య శాస్త్రం మీద క్వశ్చన్స్ వస్తాయి. మీకు అప్డేట్ అయ్యారు లేదా కానీ గత పేపర్ చూడండి, మీకు గ్యారంటీ మధ్యగతము అంకమధ్యము వీటి మీద కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది, అది మీరు గమనించుకోవాలా. అలానే మీరు నేనేమంటే మీరు ఎప్పుడు కూడా దీనికోసం ఎక్కువ టైం కూడా కేటాయించక్కర్లేదు. డైలీ మీరు ఎకానమీ చదివేటప్పుడు, హిస్టరీ చదివేటప్పుడు, ఓకే, లేదా మనకి రిమైనింగ్ టీఎస్ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఎక్కడో కూడా ఒక చిన్న బోర్ కొట్టది, అప్పుడు మ్యాథ్స్ చదవాలి, అంతమించక్కర్లేదు. ఇక సబ్జెక్ట్ విషయానికి వస్తే నాకు తెలిసి ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే నేను గత దాదాపుగా 2004 ఆ టైం నుంచి చెప్తూ ఉన్నాను. అప్పటి నుంచి కూడా చూస్తుంది పేపర్ ప్యాటర్న్ గ్రూప్ అనేది పూర్తిగా మారిపోయింది. నేను ఎప్పుడన్నా ఏబీ గ్రూప్ 2 పేపర్ లో మనకి ఏబీ గ్రూప్ 2 పేపర్ మనం తీసుకుంటే మనకి అర్థమైన దీనికి 30% ఇచ్చారు. ఓకే, అలాంటి మార్పు రావాలి ఇప్పుడు కూడా అని నేను ఒక స్వార్థపరుడుగా నేను కోరుకున్నాను. సో పేపర్ ప్యాటర్న్ అనేది 2 months సబ్మిట్ వాళ్ళు ఎవరైనా కూడా మనకి చేసేది అంటే ఈవెన్ ఫ్యాకల్టీ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించే విధంగా ఏబీ గ్రూప్ 2 పేపర్ మీద ఎవరైనా రాసింది చూడండి. ఓకే, పేపర్ అనేది మనకి చాలా తక్కువ అంటే ఇక్కడ చాలా వరకు మారుతూ ఉంది. నేనేమంటే మీకు ఎగ్జామ్ అనేది ఒక 100 days లో ఉంది కాబట్టి మీరు ఓన్ ప్రిపేర్ అయినా ఇక్కడ కోసం ప్రిపేర్ అయినా మీకు మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అయితే నాకు తెలిసి నెంబర్ సిరీస్ ఒకటి, మిస్సింగ్ నెంబర్స్ ఒకటి. అవి నెంబర్ సిరీస్ అని తెలుస్తాము 1, 2, 3 ఇలాంటివి. మిస్సింగ్ నెంబర్స్ ఇలా ఫార్ములా ఇచ్చేసి దాంట్లో ఒక నెంబర్ మిస్ అయిపోతుంది 2. ఆ తర్వాత నెక్స్ట్ ఎనలిటికల్ రీజనింగ్ అంటే త్రిభుజాల సంఖ్య చతురస్రాల సంఖ్య లెక్క పెట్టమంటారు, అదొకటి. ఆ తర్వాత క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ ఒకటి. ఇక్కడ ఉన్న ఇప్పుడు చెప్పిన ఈ 5 టాపిక్స్ నువ్వు చక్కగా ప్రిపేర్ అయినా దాదాపుగా మనకి ఇచ్చే మార్క్స్ లో దాదాపుగా చాలా వరకు కవర్ చేయొచ్చు. ఇది మీరు ఒకవేళ అసలు నేను అర్థమెటిక్ రీజనింగ్ నాకు వద్దు అనుకునే వాళ్ళ కోసం నేను చెప్తాను. ఇక్కడ మనకి ఇక ఈ ఎక్స్ప్రెషన్ పెరగడం వల్ల మనకి యూజ్ అయ్యేదంటే 100 రోజుల్లో మనకి ఏ సబ్జెక్ట్ అయినా మనం ఓల్గా చదవగలం. ఇప్పుడు కష్టపడితే ఏ సబ్జెక్ట్ అయినా ప్రిపేర్ అవ్వగలం. ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది వింటేనే వస్తుంది. అలానే మన కాంపిటేటివ్ లో ప్రతి మార్కు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ 10 మార్కులు కూడా మీరు అంతే వాల్యూ ఇవ్వాలి. ఓకే, మనకి ఇప్పుడు 120 మార్క్స్ సబ్జెక్ట్ బాగా చదువుతాను, 150 మార్క్స్ సబ్జెక్ట్ మాత్రమే చదువుతానంటే మనకు అంతవరకే వచ్చే అవకాశం ఉంటుంది, రిమైన్ మార్క్స్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి మార్కు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దానికి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అనేది నాకున్న ఎక్స్పీరియన్స్ లో, ఓకే, నాకు జిఎస్ లో మీ అంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ నేనంటే ఈ 100 రోజులు అనేది మాక్సిమం మీరు కొత్తగా చదవకుండా రివిజన్కి మాత్రమే కేటాయించండి. ఇప్పటి వరకు ఏదైతే చదివారో, ఏదైతే అప్డేట్ అయ్యారో అది దగ్గర పెట్టుకొని ఆ తర్వాత రివిజన్ చేయాలా, దాని మీద ఎగ్జామ్స్ చేయాలా. దానికోసమే మన చైతన్య ఇన్స్టిట్యూషన్ మీకు కల్పిస్తున్న ప్రోగ్రామే 100 days ప్రోగ్రామ్. దానిలో ఇచ్చే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా ఈజీ వేలో ఎలా సాల్వ్ చేయాలి. అర్థమెటిక్ అనేది ఎలా ఉంటుందంటే ఒక టైమ్ అండ్ వర్క్ టాపిక్ తీసుకుంటే ఆ టైమ్ అండ్ వర్క్ టాపిక్ అనేది ఒకసారి చేస్తే మనకు వచ్చేస్తుంది. కానీ రీజనింగ్ అలా కాదు. నువ్వు నెంబర్ సిరీస్ తీసుకున్నావు అనుకో, నువ్వు నెంబర్ సిరీస్ అనేది ఎంత ఇంటే వస్తుంది కాదు, నెంబర్ సిరీస్ అనేది ఎంత ప్రాక్టీస్ చేస్తే వస్తుంది దాని మీద ఉంటుంది. పోయినప్పుడు ఒక సిరీస్ తీసుకొని వచ్చి అది చెప్పండి రాగానే టైప్ చేసుకుంటాడు. సీరియస్లీ ఓపెన్ గా చెప్తారు. రీజనింగ్ అనేది అంత తేలిక కాదు. రీజనింగ్ ని ఖచ్చితంగా బ్రేక్ చేయాలంటే, అందరికన్నా ఎక్కువ మార్కులు రావాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ప్రాక్టీస్. అది ప్రాక్టీస్. ఇది తప్ప
నేను ఇక్కడ వచ్చి నేను అద్భుతంగా ఉన్నాను చూడడం ఎంత గ్లామర్ గా ఉన్నాను ఎంత అద్భుతంగా చెప్పాను దీనివల్ల నీకు రీజనింగ్ వస్తుందనే అసలు ఉండదు. నువ్వు డైలీ వచ్చి ఎగ్జామ్స్ రాస్తేనే రీజనింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి నాకు ఒక అశ్వనాల్లో ఒకసారి క్లాస్ చెప్పేటప్పుడు ఒక అతను నా మీద చాలా కోపంగా ఉంటారు. వాడు సిరీస్ తీసుకోవాలి 1, 2, 5, 10, డాష్, 50, 100 అడిగాడు. సరే దీని కాన్సెప్ట్ చెప్పండి చూద్దాం అన్నాడు. నాకు అదృష్టం వచ్చాక ఆ రోజు ఓవర్ స్ట్రైక్ అయింది. అదేంటంటే ఇండియన్ కరెన్సీ. మన భారతదేశ కరెన్సీ కూడా రూపాయి ఉంటుంది, 2 రూపాయలు ఉంటుంది, 5 రూపాయలు ఉంటుంది, 10 రూపాయలు. తర్వాత మిస్ అయితే 20 రూపాయల కరెన్సీ ఉంటుంది. సో కాబట్టి ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి నేను ఏమంటానంటే మీరు ఈ సబ్జెక్ట్స్ ఎంత ప్రియారిటీ ఇస్తారో ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా అంతే ప్రియారిటీ ఇవ్వాలి. ఓకే, ఇక మన పేపర్ విషయానికి వస్తే జస్ట్ 1-2 రోజులు చెప్పి నేను ముగిస్తాను. అంటే మాక్సిమం నీకు ఎంత ఉన్నా సరే దీని దగ్గర చాలా మంది ఇష్టంగా ఉంటారు. మేబీ దానిలో 91 అయితే చేసుకుంటారు అనుకుంటా. వెంటనే బేస్ లేదు. ఆ తర్వాత ఎగ్జామినర్ ఫార్మల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓకే, ఆల్ చిల్డ్రన్స్ ఆర్ ఇన్ స్టేట్ అంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఇది సిలాయిడల్ క్వశ్చన్ లో సార్ చూడండి కాంట్రాడిక్టరీ ఈచ్ అదర్ అన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్ నో అని మొత్తము ఏది కాదనేది ఎప్పుడైనా సరే మనకి కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ అన్నమాట. సో కాబట్టి మేబీ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే సింపుల్ గా తెలుస్తుంది మనకైతే మ్యాథ్స్ అంటే బోర్డు కావాలి, బోర్డు చెప్తారు కొద్దిగా జస్ట్ అంటే మీకు ఈ 10 క్వశ్చన్లు మళ్ళీ మన యూట్యూబ్ లో పెడతారు. యూట్యూబ్ లో నేను మొత్తం బోర్డుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ 93 వచ్చేసి మనకి వాట్ ఇస్ ద నెంబర్ ఆపోజిట్ టు 3 అన్నాడు. 3 కి ఆపోజిట్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం కూడా 4 డైస్ ఇచ్చారు. మనకి దానిలో 3 అనే నెంబర్ తీసుకొని మనం చేస్తే మనకి అక్కడ వచ్చే ఆప్షన్ ఇప్పుడు 3 కి అడ్జసెంట్ బేస్ అంటే మనకి ఏమేమి ఉన్నాయంటే 6, 2 కదా. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక దాని తర్వాత 3 అంటే మనకి రిపీట్ అయ్యలేదు. ఓకే, ఆ తర్వాత చూడండి ఇక మనకి ఇక్కడ 3 కి 6, 2 ఉన్నాయి. ఇంకెక్కడైనా 6, 2 ఉన్నాయి అనేది చూడండి. అంటే ఇక్కడ మనకి రైస్ చేయడానికి ఒక 3 రూల్స్ ఉన్నాయి. ఒకటి అడ్జసెంట్ బేసెస్ రాయడం, 2 సేమ్ అడ్జసెంట్ బేసెస్ ఎవరికైనా ఉన్నాయనేది చూడటము, ఇంకోటి క్లాక్ వైజ్ రాయడం. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ గమనిస్తే ఫస్ట్ 2 పొజిషన్స్ సరిపోతుంది ఈ క్వశ్చన్ చేయడానికి. ఓకే, చూడు ఇక్కడ మనకి ఇక్కడ 3, 6, 2 అంటే 2 దగ్గర ఇది రెండింటిలో మొదటి 2 పొజిషన్ 2 కామన్ ఉంది కదా, ఆ 2 దగ్గరికి సబిదిలో రాయండి. అంటే 2, 3, 6. ఆ తర్వాత నెక్స్ట్ ఓకే 2, 6, 4. ఇక్కడ నువ్వు ఆ 2 గమనిస్తే చూడండి ఇక్కడ మనకి ఆ రెండింటిలో ఇప్పుడు 3 కి ఉన్న అడ్జసెంట్ బేస్ 6 ఉంది కదా, 4 కూడా అడ్జసెంట్ బేస్ ఏమన్నాయంటే 6, 2 ఉన్నాయి. 2 ఒకే రకమైన అడ్జసెంట్ బేస్ ఉంటే 2 కూడా ఖచ్చితంగా ఆపోజిట్ ఉంటాయి. మనం క్లాస్ చెప్పినప్పుడు కూడా చెప్పాము. సో కాబట్టి దానికి ఆన్సర్ 4 అవుతుంది. ఆ తర్వాత 94 అంటే జస్ట్ ఓలో చెప్పేస్తాను నేను. 94 లో మనకి అక్కడ డేటా అనేది ఎప్పుడైనా నాట్ అంటే ఇండైరెక్ట్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే డేటా ఇన్సఫిషియెంట్ అన్నమాట. అక్కడ Q పొజిషన్ కానీ T పొజిషన్ కానీ మనకి అక్కడ చెప్పలేదు కాబట్టి 4th ఆప్షన్ ఆన్సర్. మనం ఆన్సర్ చేస్తే ఏదైనా ఒక సిరీస్ ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఫామ్ చేస్తే 3 లేదా 4 లైన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అందుకే మనకి 4th ఆప్షన్. అది బోర్డు లేదు కాబట్టి నేను ఓవర్లో చెప్పేస్తాను. మీకు యూట్యూబ్ లో నేను క్లియర్ గా చెప్తాను. ఆ తర్వాత 95 అంటే ప్రాబ్లం నెంబర్ 95. ఓకే, ఇక్కడ ABCD and E are members of the same family. There are 2 fathers, 2 sons, 2 wives and 3 males and 2 females. The teacher was a wife of a lawyer. Who was the son of doctor? He is not a male, neither also a wife of a profession. C is the youngest person in the family and he is the eldest and he is a male అన్నాడు. సార్ చూడండి ఇక్కడ ఇది మొత్తం మనకి చేయాలంటే ఒక ఖచ్చితంగా ఫ్యామిలీ ట్రీ చేయాలి. ఇలాంటి ఇక్కడ చూడండి ఇలాంటి క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ చెప్పడానికి ఇప్పుడు కుదరదు కానీ బట్ ఇలాంటి పారాగ్రాఫ్ అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ క్వశ్చన్స్ లో ఇప్పుడు కూడా సెంటెన్స్ 2 రకాలు ఉంటుంది. ఒకటి డైరెక్ట్ స్టేట్మెంట్స్, ఇంకోటి ఇండైరెక్ట్ స్టేట్మెంట్. అంటే డైరెక్ట్ స్టేట్మెంట్ అంటే అదంటే ఏ రావాలి బి యొక్క భర్త అలాంటి వాటిని ఫస్ట్ ఫిల్ చేసుకుంటూ రావాలి. లేదు మన
మనకి నెగటివ్ స్టేట్మెంట్ అంటే ఏ అనేవాడు బి అనేవాడికి మనకి కొత్త కాదు, ఇలాంటి వాటిని సపరేట్ చేసుకొని చేయాలి. ఓకే, అది ఆ తర్వాత నెక్స్ట్ ఒకసారి మనకి ఈ 96 చేస్తుంటారు మీరు అంటే 95 కి ఆన్సర్ ఏంటంటే హస్బెండ్ అండి. 96 తోటి మనకి ఇవి ఏ రన్స్ లెస్ ఫాస్ట్ దాన్ బి అండ్ బి రన్స్ యాజ్ ఫాస్ట్ బట్ నాట్ ఫాస్ట్ యాజ్ సి అన్నాడు. అంటే ఏ అనేవాడు బి కన్నా తక్కువ వేగం కలవాడు, బి అనేవాడు రన్స్ యాజ్ ఫాస్ట్ బట్ నాట్ ఫాస్ట్ దాన్ సి అంటే బి ఈక్వల్స్ టు సి అన్నారు. ఓకే, అలా తీసుకుంటే మనకి ఇక్కడ వాడు ఏని సిని కంపేర్ చేసినప్పుడు బి అనేవాడు సి కి సమానమై ఏ అనేవాడు బి కన్నా ఫాస్ట్ అయినప్పుడు అక్కడ ఏ అనేవాడు కన్నా మనం చూడాలి మనకి. ఓకే, దెన్ యాజ్ కంపేర్ టు ఏ సి రన్స్ అన్నాడు మనకి అది ఫాస్టర్ దాన్ ఏ నంబర్ అనేది ఎలా వస్తుంది. ఇక మిస్సింగ్ నెంబర్స్ ఇలా ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనం చెప్దాం, బోర్డు మీద చెప్పేద్దాము. ఓకే రైట్. అంటే ఇక్కడ నేను మీ నుంచి కోరుకునేది అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మీరు అన్ని సబ్జెక్ట్స్ కి ఎలా చేస్తారో ఈ యొక్క అథమెటిక్ అండ్ రీజనింగ్ కూడా మీరు అదే క్లియర్ చేయండి. ఓకే, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ అని. థాంక్యూ. థ్యాంక్ యూ సార్. మనకు ఏ సబ్జెక్ట్ నుంచి మార్క్ వచ్చినా ఆ మార్కులు ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడేమో జిఎస్ ఎక్కువ ప్రాముఖ్యత అంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఆటోమేటిక్ ఎక్కువ ప్రయారిటీ. అందుకొరకు మేము దీంట్లో భాగంగా ఏం చేసామంటే ఏవైతే ఈజీగా స్కోర్ చేస్తామో ఆ టాపిక్స్ మాత్రమే దగ్గర నుండి ప్రాక్టీస్ చేస్తాం. అంటే అంతకంటే మేము మొత్తం చదివిస్తాం 22 టాపిక్ ఉంటే 22 మొత్తం చదివేసి ఇప్పుడు నేర్పిస్తామంటే అది అయ్యే పని కాదు. దాంట్లో ఏం చేస్తామంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటాయి కదా ఆ టాపిక్ లో మేజర్ ఏవైతే ఎక్కువ క్వశ్చన్ వస్తాయో రీజనింగ్ నుంచి ఆ టాపిక్స్ మాత్రమే చదివించి పెట్టి అంటే తెలియకపోయినా కూడా గెస్ చేసి పెడితే కరెక్ట్ అయ్యేటట్లుగా అది ప్రాక్టీస్ చేయడానికి ఆ ప్లాన్ చేసినట్టు రీజనింగ్ సంబంధించి. ఇక మిగిలింది జాగ్రఫీ. అయితే ఈ జాగ్రఫీ సంబంధించి అంటే ఏ సబ్జెక్ట్ ఏ దాంట్లో మిక్స్ అయితే నేను లాస్ట్ చెప్తాను సార్. ఒకసారి జాగ్రఫీ సంబంధించి కొన్ని అంశాలు మీకు చెప్తాడు, ఏ ఏరియా కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది దాన్ని ఎలా చదవాలో కూడా చేస్తాడు. దాని ప్రకారంగా ఒకసారి సార్ మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తుంది. ప్రతిరోజు క్లాస్ లో అన్ని చెప్పుకుంటాము. సో ఇందాక మనకు రీజనింగ్ సార్ చెప్పినట్టు జిఎస్ లో మనకి జాగ్రత్త ఉంది. మీరు అందరూ ఏమనుకుంటారంటే జిఎస్ లో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని ఎక్కువ పోర్షన్ ఉంటుంది, తక్కువ మార్కులు ఉంటాయి కాబట్టి వీటన్నిటి మనం లైట్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో ఇక్కడ రీజనింగ్ సార్ ఏదైతే చెప్తున్నారో సేమ్ జాగ్రఫీ వరకు కూడా మీరు అదే అనుకోండి. జాగ్రఫీలో నుంచి మనకి అప్రాక్సిమేట్ గా ఒక 20 క్వశ్చన్లు రావచ్చు. 20 ప్లస్ జాగ్రఫీ రిలేటెడ్ గా ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇవి రెండు కలిపి అప్రాక్సిమేట్ గా 20 క్వశ్చన్లు రావచ్చు. ఓవరాల్ గా జాగ్రఫీ రిలేటెడ్ గా జాగ్రఫీ, డిజాస్టర్, ఎన్వైరన్మెంట్ ఈ 3 టాపిక్స్ కలిపి మనకు 35 నుంచి 40 క్వశ్చన్లు రావచ్చు. ఇప్పుడు మీరు అందరూ జాగ్రఫీలో వెయిటేజ్ తక్కువ ఉంది ప్లస్ సిలబస్ ఎక్కువ ఉంది. సిలబస్ ఎందుకు ఎక్కువ ఉందంటే మనకి వరల్డ్ జాగ్రఫీ ఉంది, ఇండియన్ జాగ్రఫీ ఉంది, ప్లస్ తెలంగాణ జాగ్రఫీ ఉంది. ఈ 3 జాగ్రఫీలు చదివినప్పుడు మనకు వచ్చేది జస్ట్ 20 మార్క్స్. సో దానికోసం మీరు అంతా చదవడం అవసరం అనే ఒక ఫీలింగ్ మీకు ఉండొచ్చు. కానీ జాగ్రఫీ అనేది మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ ఎందుకని తెలుసుకోమంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను జాగ్రఫీ తీసుకుంటే జాగ్రఫీ అనేది ఆల్ సబ్జెక్ట్స్ కి రిలేటెడ్ గా ఉంటుంది. సో జాగ్రఫీకి సొసైటీకి ఏమైనా రిలేషన్ ఉందా లేదా? ఏం రిలేషన్? మీరు జాగ్రఫీ తీసుకున్నారనుకోండి సార్. సో సొసైటీ, వాట్ ఈస్ సొసైటీ? సొసైటీ ఇస్ ఎ మిక్చర్ ఆఫ్ కల్చర్స్. డిఫరెంట్ కల్చర్స్ అన్ని కలిపితే మీకు సొసైటీ అయితే ఇప్పుడు సొసైటీకి జాగ్రఫీకి రిలేషన్ ఏంటంటే కల్చర్ డిపెండ్స్ ఆన్ జాగ్రఫీ. సో ఏ కల్చర్ అయినా జాగ్రఫీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తమిళనాడు పోయినారనుకోండి, తమిళనాడులో ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు వైట్ కలర్ క్లాత్స్ వేసుకుంటారు. వేసుకుంటారు వైట్ కలర్ షర్ట్, వైట్ కలర్ ధోతి వేసుకుంటారు. సో కల్చర్ ఏంటిది? వైట్ కలర్ క్లాత్స్ వేసుకోవడం. సో వైట్ కలర్ క్లాత్స్ వేసుకోవడానికి రీజన్ ఏంటి? వైట్ కలర్ క్లాత్ వేసుకోవడానికి రీజన్ సార్ అక్కడ టెంపరేచర్ ఎక్కువ.
సో టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వైట్ కలర్ క్లాత్స్ వేసుకున్నారు. వైట్ కలర్ క్లాత్స్ వేసుకోవడం అనేది వాళ్ళ కల్చర్ లో పార్ట్. సో వాళ్ళ కల్చర్ లేదా వాళ్ళ సొసైటీ, తమిళ సొసైటీలో ఏం చేస్తారు, అందరూ వైట్ కలర్ క్లాత్స్ వేసుకుంటారు. సో వైట్ కలర్ క్లాత్స్ వేసుకోవడానికి రీజన్ ఏంటిది, జాగ్రఫీ. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీకి హిస్టరీకి సంబంధం ఏమైనా ఉందా? ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సార్ అలెగ్జాండర్ తెలుసు కదా. సో అలెగ్జాండర్ తీసుకుంటే అలెగ్జాండర్ మనం విశ్వ విజేత అని పిలుస్తాం. కానీ అలెగ్జాండర్ అన్నది ఆయన ఒక ఎయిమ్ ఏంటిది, అలెగ్జాండర్ ఏం విశ్వ విజేత కావడం కాదు, ఆయన కొత్త కొత్త ఏరియాలని ఎక్స్ప్లోర్ చేయడం, డిస్కవర్ చేయడం. సో ఈయన గురువు ఎవరు, అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్. అలెగ్జాండర్ గురువు ఎవరు, అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ అంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఒక సైంటిస్ట్. ఇప్పుడు ఈయన గురువు దగ్గర పోయి అలెగ్జాండర్ చెప్పినాడు, సో మా నాన్న రాజు, నేను రాజు కావాలనుకోవడం లేదు, నేనేం చేయాలి, కొత్త కొత్త ఏరియాస్ ని డిస్కవర్ చేయాలి. సో డిస్కవర్ చేయాలంటే ఆయనకి అరిస్టాటిల్ ఇచ్చిన సజెషన్ ఏంటిది, సో నువ్వు నార్మల్ గా పోయినావు అనుకో, నేను ఎవరైనా గుర్తిస్తారా, గుర్తించారు. అదే నువ్వు రాజుగా ఉండి కొత్త కొత్త రాజ్యాలని జయించుకుంటూ పోయినావు అనుకో, అప్పుడు ఏమైతే నీకు రాజు అవుతావు, ప్లస్ దాంతో పాటు కొత్త ఏరియాస్ ని డిస్కవర్ చేసుకో. అంటే ఈయన ఏం చేసినాడు, జాగ్రఫీని డిస్కవర్ చేయడం కోసం ఈయన ఒక రాజుగా ఏర్పడింది, రాజుగా అయినాడు ఆయన. అంటే సార్ ప్రతి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జోధా అక్బర్ సినిమా చూస్తున్నారు, చూడలేదు జోధా అక్బర్. జోధా అక్బర్ సినిమాలో ఏమవుతుంది, బ్యాటిల్ ఆఫ్ పానిపట్, బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 3లో అక్బర్ గెలవడానికి కారణం ఏంటి, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వార్ గ్రౌండ్ లో అక్బర్ ఎక్కడ కూర్చుంటాడు, సినిమా చూసిన ఎక్కువ ఒక గుట్ట మీద కూర్చుంటాడు అక్బర్. చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు చూడలేవు సరే, ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అక్బర్ ఒక గుట్ట పైన కూర్చుంటాడు, మిగతా వాళ్ళందరూ ఏం చేశారు, కింద యుద్ధం చేస్తా ఉంటారు. ఇప్పుడు ఈ యుద్ధం చేసే టైంలో ఆ గుట్ట పై నుంచి అంటే మధ్యలో దారి అనేది, ప్లేస్ అనేది తక్కువ ఉంటది. ఇటు సైడ్ ఒక రాజ్యం ఉంటుంది, ఇటు సైడ్ ఒక సైనికులు ఉంటారు. సో వీళ్ళిద్దరు ఏం చేస్తారు, యుద్ధం చేస్తా ఉంటారు. మధ్యలో దారి అనేది చిన్నగా ఉంది కదా, ఇవి చిన్నగా ఉన్న దారిలో వాళ్ళు యుద్ధం చేయడం వల్ల అసలు ఈ మొగుడు వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అర్థమైనా? అంటే ఇది సింపుల్ గా ఏం చెప్తున్నా అంటే, మీరు ఏ సబ్జెక్ట్ చదివినా కూడా దాంట్లో జాగ్రఫీ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకానమీ తీసుకున్నారనుకోండి, ఎకానమీకి జాగ్రఫీ రిలేషన్ ఉందా, ఏముంది? ఎకానమీ అంటే ఇది ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ప్రొడక్షన్ ఎట్లా చేస్తాం, ఏదైనా ఒక వస్తువుని తయారు చేయాలంటే దానికి మనకి రా మెటీరియల్ కావాలి. సో రా మెటీరియల్ ఎక్కడ నుంచి వస్తుంది, జాగ్రఫీ నుంచి వస్తుంది. అంటే నేను సింపుల్ గా ఏం చెప్తున్నా అంటే, మీరు చదివేటప్పుడు ఈ పార్ట్ హిస్టరీ, ఈ పార్ట్ ఎకానమీ, ఈ పార్ట్ జాగ్రఫీ, ఈ పార్ట్ సొసైటీ అలా చదవకుండా ప్రతి కాన్సెప్ట్, ఏ కాన్సెప్ట్ చదివినా కూడా దాంట్లో ప్రతి అంశాన్ని మీరు ఏం చేయాలి, తెలుసుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు మనం జాగ్రఫీలో ఉన్న సింపుల్ గా నేను చెప్పేది ఒకటే సార్, మీకు చదివేటప్పుడు ఏదైనా కూడా మీరు దాని గురించి పూర్తి అవగాహన తెచ్చుకోండి. ఏ టాపిక్ చదివినా దానిలో హిస్టరీలో ఏమైనా వస్తుందా, సొసైటీలో ఏమైనా వస్తుందా, పాలిటీలో ఏమైనా వస్తుందా, ఎకానమీలో ఏమైనా వస్తుందా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రికల్చర్ గురించి చదువుతున్నారు, అగ్రికల్చర్ గురించి చదివేటప్పుడు దాని రిలేటెడ్ హిస్టరీ ఏంటిది, దాని రిలేటెడ్ ఎకానమీ ఏంటిది. సో ఇలా చదవండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ గురించి చదువుతారు, అది ఎక్కడ వస్తుంది మీకు, పాలిటీలో వస్తుంది. ప్లస్ అది సేమ్ టైం ఎక్కడ వస్తుంది, హిస్టరీలో వస్తుంది, ఇంకా తెలంగాణ మూవ్మెంట్ లో వస్తుంది. అంటే మీరు ఒక టాపిక్ ని చదివినప్పుడు దాని మల్టిపుల్ ఆస్పెక్ట్స్ అనేది చదవండి. ఓకే, సో ఇప్పుడు మనం జాగ్రఫీ రిలేటెడ్ ఒక క్వశ్చన్ చూద్దాం. సో జాగ్రఫీ క్వశ్చన్స్ మనకి 41 నుంచి ఉన్నాయి. సో 41 చూస్తే, ఏరియాస్ నియర్ ద ఈక్వేటర్ రిసీవ్ రెయిన్ఫాల్ త్రూఅవుట్ ద ఇయర్. భూమధ్య రేఖ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలలో వర్షపాతం అనేది సంవత్సరం మొత్తం వస్తుంది. సో దీనికి రీజన్ ఏమిస్తారు, హై టెంపరేచర్ అండ్ హై హ్యూమిడిటీ causes convectional rain in most afternoons near the equator. సో ఇక్కడ వర్షం రావడానికి రీజన్ ఏంటిది, ఈక్వేటర్ దగ్గర సూర్యకిరణాలు అనేది ఎల్లప్పుడూ నిట్ట నిలువ పడతాయి. సో సూర్యకిరణాలు అనేది నిట్ట నిలువ పడడం వల్ల అక్కడ టెంపరేచర్ ఏమవుతా ఉంటుంది, ఎక్కువ అవుతా ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం మనం ఈక్వేటర్ తీసుకున్నట్లయితే
ఈక్వేటర్ అనేది ఎక్కువగా వాటర్ లో నుంచి ట్రావెల్ చేస్తాయి. అదే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ని తీసుకుంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కువగా భూమి పై నుంచి ల్యాండ్ పై నుంచి ట్రావెల్ చేస్తుంది. ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ని తీసుకుంటే ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనేది ఎక్కువగా వాటర్ లో ట్రావెల్ చేస్తాం. అంటే ఈక్వేటర్ ఉన్న దగ్గర ల్యాండ్ తక్కువగా ఉంటే వాటర్ ఎక్కువగా ఉంది. సో టెంపరేచర్ ఎక్కువగా ఉంది, వాటర్ ఎక్కువగా ఉంది. టెంపరేచర్ వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వాటర్ ఏమైంది ఎవాపరేట్ అవ్వడం వల్ల అట్మాస్ఫియర్ లో మాయిశ్చర్ ఏమవుతుంది. సో అట్మాస్ఫియర్ లో మాయిశ్చర్ కంటెంట్ అనేది పెరుగుతుంది. అట్మాస్ఫియర్ లో మాయిశ్చర్ కంటెంట్ పెరగడం వల్ల హ్యూమిడిటీ ఏమైతే ఎక్కువ అయింది. సో ఎప్పుడైతే హ్యూమిడిటీ రిలేటివ్ హ్యూమిడిటీ అనేది 100% కంటే ఎక్కువ అవుతుందో రిలేటివ్ హ్యూమిడిటీ అనేది అట్మాస్ఫియర్ ఎంత పర్సెంట్ మాయిశ్చర్ ని రిటైన్ చేయగలుగుతుందో దాన్ని మనం రిలేటివ్ హ్యూమిడిటీ అని పిలుస్తాం. అంటే ఈ అట్మాస్ఫియర్ ఎంతవరకు మాయిశ్చర్ ని రిటైన్ చేసుకుంటుందో అంత వచ్చుకొని మిగతాది ఏమైతే మనకి కండెన్స్ అయినప్పుడు ఏమైతే మనకి క్లౌడ్స్ ఫామ్ అవుతుంది. క్లౌడ్ ఫామ్ అవడం వల్ల వర్షం వస్తుంది. అంటే ప్రతిరోజు టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. టెంపరేచర్ పెరగడం వల్ల హ్యూమిడిటీ పెరుగుతుంది. హ్యూమిడిటీ పెరగడం వల్ల ఏమైతే మనకి వర్షం అనేది వస్తుంది. సో ఈక్వేటర్ దగ్గర వచ్చే వర్షపాతాన్ని ఏమని పిలుస్తాం మనం? కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ని చూసినట్లయితే మీరు ఇందులో ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి, ఈక్వేటర్ దగ్గర హ్యూమిడిటీ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి, కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అంటే ఏంటిది, ఇంకా రెయిన్ఫాల్ లో ఇంకేమైనా టైప్స్ ఉన్నాయా, ఇలా మనం ఇందులో నుంచి ఒక 10-15 టాపిక్స్ ని డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇందులో పెట్టే ప్రతి క్వశ్చన్ లో మన ఎకానమీ సార్ చెప్పినట్టు ప్రతి క్వశ్చన్ నుంచి మనం ఒక 15 to 20 టాపిక్స్ అనేది డిస్కస్ చేస్తాం. ఓకే, సో మీ అందరికి ఆకలి అయిపోయింది చూస్తున్నారు. సో దీంతో నేను సో కన్క్లూడ్ చేసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇక అందరూ అన్ని సబ్జెక్టుల గురించి బాగానే చెప్పారు. చిన్న చివరి మా సబ్జెక్ట్ ఏం సార్ అంటే మేము క్లాస్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చెప్తాం, ఆన్లైన్ చెప్తాం. ఇక అందరూ అన్నట్లు ప్రధాని చెప్పుకుంటూ పోతే మొక్కలు లేకపోతే అసలు జీవనం ఉండదు అనేది నేను మాట్లాడాలి. సింగిల్ సెల్ స్టార్ట్ అవుతుంది, సైనో బ్యాక్టీరియా నుంచి స్టార్ట్ అయితే అది ఏకంగా సింగిల్ సెల్ ఆర్గానిజం మల్టీ సెల్ ఆర్గానిజం వస్తుంది. ఆ మల్టీ సెల్ ఆర్గానిజం నుంచి జిమ్నోస్పర్మ్స్ వస్తాయి, దాని నుంచి యాంజియోస్పర్మ్స్ వస్తాయి. దాని తర్వాతనే ఒక విత్తనం నాటాల్సింది. విత్తనం నాటుకు మనం సార్ కావాల్సింది, భూమి లేకపోతే నేనే నాటుతాను. అవి నాటిన తర్వాత మళ్ళీ దానికి ఫర్టిలైజర్లు అవన్నీ కొనాలంటే మనం డబ్బులు కావాలి. మన శివప్రసాద్ సార్ వచ్చి డబ్బులు కట్టాలి. ఇవన్నీ అయిన తర్వాత మన లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం సరే ఏ పంటలు పండించారు, కేసీఆర్ చెప్పినట్లు కమర్షియల్ పంటలు పండేది, కొంతవరకు రైస్ ఎక్కువ పండించిన కమర్షియల్ పంటలు పండేది, దానివల్ల లాభాలు ఎక్కువ వస్తాయి అని చెప్పినట్టుగా మన కరెంట్ అఫైర్స్ సార్ పట్టుకోవాలి. అంటే డిమాండ్ సప్లై ఈసారి చెప్తే దానికంటే కూడా ఎక్కడ ఏ ఏరియాలో పాపమా నాకు సలహా ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత నా కల్చర్ ని మోసం చేస్తావా సార్, న్యాచురల్ గా వెళ్ళే మొక్కలు పెంచుతున్నాయి సార్. ఈ పొద్దున ప్రతికూల పరిస్థితి అంటే అన్ని హైబ్రిడ్ పెంచుకోకపోతే ఫ్యూచర్ హైబ్రిడ్ కు పదిలేసి సామర్థ్యం ఉండదు. కాబట్టి అప్పుడు మొత్తం మళ్ళీ కొన్ని కంపెనీల చేతికి పోతుంది. కాబట్టి న్యాచురల్ పెంచాల్సిన ఆశాలు చెప్తారు. ఓవరాల్ గా ఎవరేం చెప్పినా చెట్లు నాటాల్సిందే, పంటలు పండాల్సిందే, వర్షం రావాల్సిందే. ఇవన్నీ చేయాలంటే మన వాళ్ళు చెట్లు నరుక్కుంటూ పోతారు. నరకొద్దు అని చెప్పి ఒక ఆయన సెంటర్ పోయి అప్పుడు తీర్చుకుంటారు. ఎవరంటే చెప్పుకోవాలి. ఇట్లా ఒకదానికి ఒకటి రిలేషన్ మీ అందరూ మీరు ఇన్న దాంట్లో దాంట్లో కూడా రిలేటివ్ గా వస్తుంది. మీరు చూస్తున్నారో లేదు అంటే మా టీం అంతా కూడా ప్లాన్ ప్రకారం వస్తున్నాం. వైజాగ్ గ్రూప్ లో అడిగినటువంటి 3 బిట్లు అంటే పీయూస్ లో అడిగినటువంటి అర్ధవిప్లవం దేనికి సంబంధించింది డైరెక్ట్ బిట్ అడిగారు. చెప్పాలి అర్ధవిప్లవం దేనికి సంబంధించింది, వ్యవసాయానికి సంబంధించింది, ఆహార ధాన్యాల ఉత్పత్తి అని అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ అర్ధవిప్లవంలో ఏ పంటను అధికం చేయాలని చేశారని అడిగారు. చెప్పాలండి గోధుమ 100% రామాన్సర్ చెప్తారు. అర్ధవిప్లవంలో అధికం చేయాలనుకున్నది వరి, అది ఫిలిమ్స్ మన మేన్స్ వచ్చినాక అర్ధవిప్లవంలో ఏ పంట అధికం వచ్చినట్లుగా గుర్తించింది గోధుమ. అనుకున్నది ఒకటి అసలు అక్కడ జరిగిందంటే మళ్ళీ మనం జాగ్రత్త సార్
ఎందుకంటే సౌత్ ఇండియా అనేది ప్లేస్ తక్కువ ఉంటుంది, భూమి అనేది తక్కువ ఉంటుంది కానీ ఎందుకంటే ఓటు దిక్కు నుంచి సముద్రం వచ్చి మూసుకపోతే అది ఫోన్ లాగా మారిపోయింది. పైన ఏమో కొండలు పెరిగి మంచు పడి కొండలు ఎక్కకపోతే హిమాలయాలు వచ్చింది. అనగా నార్త్ ఇండియన్ ఏమో ప్లేస్ ఎక్కువ ఉంటుంది, సౌత్ ఇండియన్ ఏమో ప్లేస్ తక్కువ ఉంటుంది. సౌత్ ఇండియన్ ఏమో రైస్ కి అనుకూలంగా ఉంటుంది, నార్త్ ఇండియన్ ఏమో వీటికి అనుకూలంగా ఉంటుంది. దానివల్ల వరిని అధికంగా పండించాలని పండిస్తే మొదటి స్థానం వచ్చిన పంట గోధుమ, రెండవ స్థానం వచ్చింది వరి. ఈ 3 క్వశ్చన్లు పోయినసారి ఇది పరిస్థితి. ఇవన్నీ ఎగ్జామ్ లో ఏ విధంగా అడుగుతారు, మన స్ట్రాటజీ ఎలా ఉండాలి అనే దాన్ని నేను 20 సంవత్సరాల నుంచి పేపర్ ప్యాటర్న్ చూస్తున్నాను, అందరూ చూస్తూ ఉన్నారు. ఒక స్టెప్ నాకు ముందుగానే ఎందుకో దీంట్లోనే అంటే ఎంసెట్ చెప్పినటువంటి అనుభవం అంటే నా స్టూడెంట్స్ ఆల్రెడీ డాక్టర్లు కూడా ఆ ఎంసెట్ ఐఐటి నీట్ ఏవైతే మొన్న చదివితే అన్ని ఎంసెట్ కాబట్టి దాంట్లో చెప్పిన ఆ పేపర్లు తయారు చేసినటువంటి అనుభవం నాది కాబట్టి దాంట్లో ఉన్న మోడల్స్ ఏవైతే అవే సివిల్ సర్వీస్ లో ఉన్నాయి, అవే ఇప్పుడు గ్రూప్స్ వస్తున్నాయి. మీరు మోడల్స్ కొత్తవేం కాదు, ఇంటర్మీడియట్ వచ్చిన మోడల్స్ అవన్నీ కూడా అసెస్మెంట్ రీజనింగ్ కానీ స్టేట్మెంట్ కన్క్లూజన్ కానీ ఈ కొత్త పద్ధతులు ఏమన్నా అవన్నీ వాళ్ళకు ఉన్నాయి. పేపర్ సిలబస్ అదే, వాళ్ళకి మెరిగే మంచి వాళ్ళని తీయాలంటే ఆ పేపర్ ఇచ్చారు, అదే సివిల్ సర్వీస్ ఉంది, అదే గ్రూప్స్ వస్తున్నాం. ఆ రకంగా ఈ పేపర్లు తయారు చేయడం జరుగుతుంది. రెండోది ఏంటంటే సార్ మరి ఇన్ని సబ్జెక్ట్ నిర్వహిస్తే మీరు అనుకున్నట్టుగా 100 days లో అయిపోతుంది అని మీకు డౌట్. నేను చెప్తున్నా 60 days లోనే మీ సిలబస్ అయిపోతుంది. అదే సార్ ఇప్పుడు నేను నేర్పించేది ఏం లేదు, ఆల్రెడీ ఇంతకుముందు మన సార్ చెప్పారు మీరు ఏవైతే నేర్చుకున్నామో దాన్ని రివిజన్ చేయ తప్ప కొత్తగా కోరుకోవద్దండి ఇప్పుడు అని చెప్పాడు. ఉన్నదాన్ని ఇంకా పర్ఫెక్ట్ చేసుకున్నాం, వచ్చినట్టు మిస్ కాకూడదు. దాంట్లో భాగంగా మీరు ఇక్కడ చెప్పినప్పుడు సబ్జెక్ట్ ఎక్కువ కానీ మీరు సిలబస్ ఇచ్చేటప్పుడు సిలబస్ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే పాపులేషన్ ఉంది కదండి, ఇండస్ట్రీ ఉంది కదా, అగ్రికల్చర్ ఉంది కదా, ఇది ఎకానమీ చదవాలా జాగ్రత్తలు చదవాలా రెండింటిలో ఉంటుంది కదా. అట్లా సిలబస్ లో తగ్గించుకుంటారు. హిస్టరీలోకి వస్తే ఇంగ్లీష్ లో కొన్ని పార్ట్స్ ఉన్నప్పుడు తెలంగాణ హిస్టరీ కల్చర్ లో కూడా చదవచ్చు, అదే కల్చర్ లోపలికి వెళ్తే మళ్ళీ సోషల్ స్ట్రక్చర్ లోపలికి కూడా పోవాల్సి వస్తుంది. అట్లా సిమిలారిటీ ఉండే సిలబస్ ఏదైతే కూడా ఒకేసారి ఇవ్వడం వల్ల ఎంటర్టైన్మెంట్ లో 3 సబ్జెక్టులు కవర్ చేయడానికి మాకు అవకాశం. అట్లా అనుకున్న టైంకి 60 రోజుల లోపల మీ సిలబస్ అయిపోతుంది. డైలీ 25 minutes ప్లస్ 5 minutes ఏమో కరెంట్ అఫైర్స్ ఇస్తాం, అది ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు. ఆ తర్వాత పేపర్ ఎక్స్ప్రెషన్ కంపల్సరీ ఉంటుంది, అది తెలుగు మీడియం అయినా సరే ఇంగ్లీష్ మీడియం అయినా సరే. ఆ తర్వాత ఒక సబ్జెక్ట్ మార్నింగ్ ఎకానమీ పెట్టామనుకోండి, ఆఫ్టర్నూన్ హిస్టరీ, మా ఎకానమీ అయిపోతుంది 1 month వరకు, తర్వాత పాలిటీ అది అయిపోతుంది కదా, దాని తర్వాత సోషల్ సెక్షన్. ఎప్పుడైతే హిస్టరీ అయిపోతుందో దానికి సంబంధించి సెక్షనల్ టెస్ట్ మొత్తం సిలబస్ పైన పెడతాం, తర్వాత పాలిటీ పైన పెడతాం, తర్వాత సోషల్ సెక్షన్ పైన పెడతాం. ఇలా సిలబస్ కంప్లీట్ గానే మళ్ళీ ఎకానమీ పైన పెడతాం. ఇలా 2 పేపర్లు కథం అయిపోయాయి. అయితే గుంటూరులో మరి తెలంగాణ మూవ్మెంట్ ఉండదు కదా సార్ అంటే అందుకని దాన్ని లేట్ చేస్తాం. ఉండదని కాదు కానీ దాని వెయిటేజ్ తక్కువ ఉంటుంది అంతే. దాన్ని తీసుకపోయి వచ్చి వేరే పేపర్లో మార్చేసి కాబట్టి సిలబస్ వెయిటేజ్ తక్కువ ఉంటుంది కానీ సిలబస్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తాం, మీకు ఏదైతే గ్రూప్ 3 ఉందో దాన్ని అయిపోయినాక దాన్ని ప్లాన్ చేయడానికి ప్లాన్ చేస్తాం. ఆ లోపల 1, 2, 3 3 పేపర్లు కంప్లీట్ చేసుకుంటాం. ఈ విధంగా 60 days లో మా సిలబస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మొత్తం 20 గ్రాండ్స్ టెస్ట్ ఉంటాయి. అందులో 150 మనకి వెయిటేజ్ అయితే ఇప్పుడు మనం అన్ని కలిపి చెప్తానే అప్పుడు సిలబస్ ప్రకారం సండే 2 టెస్ట్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ సండే పెడితే థర్స్డే రోజు థర్డ్ పేపర్ ఫోర్త్ పేపర్ పెడతాం. అట్లా 20 క్రాంక్ టెస్ట్ ఉంటాయి. అంటే ఒక పేపర్ కి 5 టెస్టులు చొప్పున మొత్తం 20 క్రాంక్ టెస్ట్ ఉంటాయి. బయట మార్కెట్ లో 20 క్రాంక్ టెస్ట్ కి ఫీజు 10,000 15,000 తీసుకుంటున్నారు ఓన్లీ ఈ పేపర్లో. నేను చెప్తున్నది ఏంటంటే ఈ 20 క్రాంక్ టెస్ట్ సపరేట్ కాకుండా మళ్ళీ సబ్జెక్ట్ ప్రకారంగా 14 సెక్షనల్ టెస్ట్ ఉంటాయి 100 మార్క్స్, అవి సపరేట్. అట్లా చెప్పి డైలీ మనకి 25 క్విజ్ ఉంటాయి, ఇవి సపరేట్. ఇవి మూడు అంచెల విధానంలో మేము ముందరికి వస్తాం. రుద్రమదేవి కోట నిర్మించినట్లుగా కంచె ఏదైతే నిర్మించుకుంటూ వస్తుందో ఒక కంచె పెద్ద ఇంకోటి దాని దాటి రావాలంటే దాన్ని గడిలో పాలన అంటాం కదా, అట్లా పాలన ఎలా ఉందో అలా మనం కూడా 3 అంచెల విధానంలో వస్తాం. మొదటి అంచెనేమో సబ్జెక్ట్ టాపిక్ వైజ్ వస్తాం, రెండోదేమో సబ్జెక్ట్ వైజ్ వస్తాం, మూడోదేమో పేపర్ వైజ్ వస్తాం. ఈ రకంగా వచ్చినప్పుడు దాదాపుగా 6,250 బిట్లు వస్తాయి. మొత్తం రిపీటెడ్ బిట్లు కాదు అవన్నీ కూడా. అవన్నీ కూడా గత ఎగ్జామ్ లో వచ్చినవి కావచ్చు, కొత్తవి కావచ్చు, రాబోయేటటువంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి తయారు చేసినటువంటి పేపర్ మీ దగ్గరకు వస్తుంది. అప్పటికప్పుడు మీరు చదువుతారు, చదివిన తర్వాత దాని డౌట్ క్లారిఫికేషన్ కూడా మీరు చేస్తారు.
ముందు రోజే చెప్తారు, ఈ కీ పాయింట్స్ చెప్తారు, ఈ సబ్జెక్ట్ ఇవి బాగా చూసుకోండి అని చెప్తారు. ఆ 2 రోజులు 10 గంటలు 12 గంటలు ఆ టాపిక్ అవకాశం వస్తుంది కాబట్టి పూర్తిగా రిజైన్ చేయాలి. ఏం చదవాలో కాదు, ఏం చదవకూడదో తెలుసుకోవాలి. ఆ రకంగా మేము ప్రిపేర్ చేపిస్తూ 100 days లోపల పూర్తి నేను చెప్తున్నా కదా, డిసెంబర్ 5 వరకు కొత్త 20 ప్రాక్టీషన్తో కంప్లీట్ చేసి 10 రోజులు ఫ్రీగా వచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం. ఆ భరోసా మేము ఇస్తున్నాం. రెండవది పీజీలో యాక్చువల్గా ఈ 3 రకాల అంచనా విధానం ఉంది కాబట్టి మా ఫ్యాకల్టీ కూడా మరి వాళ్ళు కూడా ఖర్చుతో కూడుకునేది, వాళ్ళు క్వశ్చన్ రాసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా డబ్బు కట్టాల్సిందే కదా. అవన్నీ దృష్టిలో పెట్టుకుని తక్కువ వచ్చిన ఎక్కువ వచ్చిన అవన్నీ ఏం కాకుండా ఒక పద్ధతి ప్రకారం వస్తున్నాను కాబట్టి నేను ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని వస్తున్నాను. ధనార్జన ధ్యేయంగా రాలే, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే రేపు నా ఇన్స్టిట్యూట్ నిలబడుతుందనే ఉద్దేశంతో నేను ముందరకు వస్తున్నా. గతంలో మా ఎస్ఐ కానిస్టేబుల్ పిల్లలకు కూడా మేము ఇదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ పెడితే 100% సక్సెస్ రేట్ వచ్చింది. దాని తర్వాత మన గ్రూప్స్ వాళ్ళకి మెంటర్షిప్ ప్రోగ్రామ్ పెడితే వాళ్ళ గ్రూప్ 1 కూడా క్వాలిఫై, గ్రూప్ 1 టాప్ లో ఉన్నారు, ఆల్రెడీ గ్రూప్ 4 జాబ్ వస్తాయి, మళ్ళీ గ్రూప్ 1 క్వాలిఫై ఇప్పుడు మెయిన్స్ రాస్తున్నాం. అయితే మనం వాళ్ళకి గ్రూప్ 2 రాపిస్తారు అంటే గ్రూప్ 2 రాయొద్దని చెప్పి, రాయొద్దంటే చదవద్దని చెప్పాను, కానీ గ్రూప్ 1 రాయని చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ ఒక జాబ్ వచ్చేసింది మొన్ననే, ఇంకా జాబ్ వచ్చినాక గ్రూప్ 2 కానీ నెక్స్ట్ ప్రమోషన్ గ్రూప్ 2 కదా, గ్రూప్ 4 వచ్చిన వాళ్ళు అందరూ డైరెక్ట్ గ్రూప్ 1 వచ్చిందా సంతోషం, రాలేదా ఆల్రెడీ చదివే ఉన్నావు కదా, నాకు ప్రిపరేషన్ చేసా చదివే ఉన్నావు కదా, గ్రూప్ 2 ఆటోమేటిక్గా వస్తుంది. అది నాకు కాన్ఫిడెన్స్, వాళ్ళకు కూడా తెలియదు వస్తుంది, అది నాకు కాన్ఫిడెన్స్ అలా వస్తుంది. ఈ విధంగా నేను ప్రిపేర్ చేయించుకుంటూ మేము దగ్గర తీసుకొని వచ్చినటువంటి ఆ ప్రోగ్రామే 100 days స్ప్రింట్ ప్రోగ్రామ్. కాబట్టి అభ్యర్థులకు అందరికీ చెప్తున్నా, 20,000 ఉండే ఫీజుని ఈ 3 రోజులు జాయిన్ అయిన వాళ్ళకు 10,000 ఇస్తున్నా విత్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. సార్ ఆన్లైన్ లో మేము రాస్తాం అనుకునే వాళ్ళు ఉంటే, ఆన్లైన్ లో రాస్తాం అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఓన్లీ టెస్ట్ సిరీస్ కి 5,000 ఉంటుంది. టెస్ట్ సిరీస్ కి వితౌట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ సంబంధించిన మ్యాట్రిక్స్ సొల్యూషన్స్ ఇస్తాం, దానికి 5,000 ఉంటుంది. మరి ఎక్స్ప్లెనేషన్ తో అయితే 10,000 ఉంటుంది. మరి ఎట్లా సార్ అంటే ఆ 10,000 ఉండేదాన్ని ఈ 3 రోజులు ఎవరైతే జాయిన్ అవుతారో ఆన్లైన్ లో వాళ్ళకు 5,000 ఇస్తున్నారు. మార్కెట్ ఎక్కడైనా చూసుకోండి, 20 ప్రాక్టీస్ కి 10,000 తక్కువలేదు ఆన్లైన్ లో, కానీ నేను మాత్రం అది 5,000 ఇస్తున్నా. మరి ఇక్కడే వచ్చి చదువుకున్నా డైలీ ఎగ్జామ్స్ రాస్తామా విషయం అది ఎవరైనా సరే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ ఉంది కాబట్టి ఈ జాయిన్ అయిన వాళ్ళకు 20,000 కేవలం 10,000 ఇస్తున్నా. ఇది 3 days మాత్రమే, సోమవారం మంగళవారం బుధవారం ఈ 3 రోజుల్లో మాత్రమే అడ్మిషన్ క్లోజ్ చేసేస్తాం. తర్వాత ఎంతమంది వచ్చినా నేను తీసుకోవాలి. మన ప్రోగ్రామ్ షెడ్యూల్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 3-4 రోజుల అడ్మిషన్ అంటే ఈ ప్రోగ్రామ్ నచ్చి కొంతమందికి ఓకే మేము అనుకుంటా ఉంటే లగేజ్ చదువుకొని రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది, వాళ్ళ హాస్టల్ చూసుకుంటారా రూమ్ చూసుకుంటారా ఇంటికాడ చెప్పి రావాలి. మా ప్రోగ్రామ్ ఇప్పుడు మీరు చెప్తారు 10 మందికి, వాళ్ళ కొంతమందికి నచ్చొచ్చు కదా, అలా వాళ్ళంతా రావడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ నుంచి మాత్రం సెప్టెంబర్ 1 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, అది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అదే రోజు ఫస్ట్ రోజు ఉండేది ఎకానమీ స్టార్ట్ అవుతుంది, ఇండియన్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ ఎకానమీ ఉంటుంది, మధ్యాహ్నం ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఆ సిలబస్ మేము మాత్రం 2 days ఒకసారి ఇస్తాం సిలబస్. సార్ మొత్తం ఇప్పుడే షెడ్యూల్ చేయొచ్చు కదా అంటే నేను ఇచ్చిన హాఫ్ అన్ అవర్ లోనే మార్కెట్లో ఎక్కువ 100 days ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మేము ఇది కష్టపడి చేయడానికి పేపర్ రెడీ చేయడానికి 2 నెలలు అయిందండి. 2 నెలల నుంచి ట్రై చేస్తే అది ఇప్పుడు వచ్చింది. ఇటువంటి దాన్ని నేను తక్కువ ఇచ్చేసి చేయలేదు కదా, ఆ టీం మొత్తం కష్టపడినటువంటి కష్టంగా ఉంటే ఎదగలేదు. కాబట్టి 2 రోజుల ప్రోగ్రామ్ మా 1 week కూడా 2 రోజుల ప్రోగ్రామ్ ఇస్తే ఆ 2 రోజుల్లో చదవాలి, దాంట్లో కంప్లీట్ చేసుకోవడం. చెప్పాను కదా రిలేటివ్ టాపిక్ ఇచ్చేటప్పుడు సార్ నాకు అరవై సిలబస్ అయిపోయింది అనుకో, 1 రోజులో అయిపోతుంది నాకు ఎట్లా అనుకోని మీరు అంటారు కదా, దాని రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి కదా నాకు చెప్తున్నాం, కానీ ఇది అయిపోయింది దాన్ని కవర్ చేసుకొని చెప్తాం. ఈ ప్రకారంగా మా పూర్తి స్థాయిలో సిలబస్ అనేది నేను చెప్తే కదా డిసెంబర్ 5 కల్లా కంప్లీట్ చేసి బయటకు పంపిస్తాం. కాబట్టి అభ్యర్థులు మీరు ఫోన్ నంబర్లో రాశారు కదా, ఈ నంబర్లకు మీకు ఈవినింగ్ కల్లా రిజల్ట్ పెట్టేస్తాం. టాప్ 100 మెంబర్స్ ఎవరైతే ఆన్లైన్ వాళ్ళు కూడా రాశారు కదా, ఏది వాళ్ళది ర్యాంకింగ్ తీసి నేను ఫోన్ నంబర్ అందరి ఫోన్ నంబర్ నాకు క్రైటీరియా అని చెప్పాను. ఈ పేరు నంబర్కి విత్ కీ పేపర్ వస్తుంది. తర్వాత మీకు తొందరలోనే పేపర్ ఎక్స్ అన్ని సబ్జెక్ట్ కదా, అన్ని సబ్జెక్ట్స్ నుంచి పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాం. ఇది టోటల్గా వాటి అభ్యర్థులు ఏమైనా సందేహాలు ఉంటే కింద ఆఫీస్ ఎక్కడైనా కావచ్చు, ఇక్కడ మెయిన్ ఆఫీస్ అవతల ఉంది అక్కడైనా నేను చెప్పవచ్చు. ఇది కంప్లీట్ గా ముందే చెప్తున్నా, చదివించే ప్రోగ్రామే తప్ప చదువు చెప్పే ప్రోగ్రామ్ అయితే కాదు. రెండవది సార్ మన మార్కెట్ లో ఆ పుస్తకం కాదు ఈ పుస్తకం చదవాలని మనం చెప్తున్నారు కదా, మీరు అలాంటి ఏమైనా సలహాలు ఇస్తుంటే
అస్సలు ఏంటి సలహా. ఎందుకంటే నువ్వు ఆన్లైన్ చదివినావా ఆఫ్లైన్ చదివినా ఏ బుక్ చదివినా తెలియదు. ఏం చదివినా కూడా 80% సిలబస్ అయితే అదే ఉంటుంది. 80% సిలబస్ అదే ఉంటుంది. దాంట్లో నుంచి వచ్చిన పెట్టు పోకుండా నువ్వు చూసుకుంటే సక్సెస్ అయినట్లే. ఈ మూమెంట్ లో కొత్త ప్రయోగం చేసేదానికంటే ఆ లిమిటెడ్ సిలబస్ యొక్క దాన్ని మంచిగా చదువు. మీకు ఎగ్జామ్ సంబంధించి సార్ ఆల్రెడీ చెప్పాను మీకు. ఆ మెటీరియల్ కూడా నేను ఎక్సెస్ ఇస్తాను. మన పార్టీ జరగకపోతే అప్డేట్ కదా ఆ విషయాలు కాబట్టి దాంతో పాటు కంటిన్యూ చేసుకోవాలి. మీరు ఎక్కడైనా ఏంటంటే ఏ పుస్తకాలైనా చదవండి నాకు తెలియదు. సిలబస్ ఇస్తే ఆ సిలబస్ మీరు ఏదైతే చదువుతారో దాంట్లోకి వెళ్ళి క్వశ్చన్ వస్తాయి. అందరూ మాట్లాడుతుంటారు కదా కొందరు దృష్టి అంట చెప్పిన మాట ఏంటంటే 100 రకాల కిక్కులు నేర్చుకున్నట్టే ఒక అభ్యర్థి ఉంటే కరాటే మాస్టర్ 100 రకాల కిక్కులు నేర్చుకుంటే అతనంటే అతనికి భయం లేదన్న దృష్టి. కానీ ఒకటే కిక్కులు 100 సార్లు ప్రాక్టీస్ చేస్తాడు కదా వాడంటేనే భయం అంట. ఎందుకంటే 100 సార్లు ప్రాక్టీస్ చేసింది కదా ఆ కిక్కులు అదొక్కటి చాలదు కదా వాడి జీవితం ముగిసిపోవడానికి. అతనంటే భయపడతాను దృష్టి. సేమ్ అదే నేను చెప్తాను. 100 రకాల పుస్తకాలు వద్దు. 100 రకాలలో పుస్తకాలలో ఉండేటటువంటి మ్యాప్ మీరు సినాప్సిస్ రూపంలో తయారు చేసుకుని మీకంటే ఒక నోట్స్ తయారు చేసుకోగలరు. ఇప్పుడు మా సిలబస్ ప్రకారం ఆ నోట్స్ మాత్రమే చదవండి. 100% సక్సెస్ అయింది. ఇది నేను ఫైనల్ నేను చెప్తున్నటువంటి విషయం. కాబట్టి అభ్యర్థులకు ఏమైనా మా ప్రోగ్రామ్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. నచ్చకపోతే కూడా నచ్చలేదని చెప్పి కామెంట్ చేయండి. దాంట్లో ఏమైనా సలహాలు ఇస్తారో దాన్ని తీసుకొని దానికి అనుకూలంగా మేము ప్రోగ్రామ్ డిజైన్ మార్పులు చేయడానికి అవకాశం. ఫీజు స్ట్రక్చర్ మాత్రం ఇదండి. ఈ 3 రోజులు చేయడానికి 20 ఉన్నది కాస్త 10కి ఇస్తున్నాం. ఆన్లైన్ మాత్రం 5,000 ఇస్తున్నాం. ముందు రోజు మాత్రం క్వశ్చన్ పేపర్ రాష్ట్రానికి మాత్రం క్వశ్చన్ పేపర్ టైట్ ఇస్తాం. ఓఎంఆర్లో మీకు ఏ సబ్జెక్ట్ ఎక్కడ తీసుకునే మొత్తం కూడా ఇస్తాం. మీకు ఇచ్చే రిజల్ట్ కూడా ఉంటుంది. ఏ సబ్జెక్ట్ మీరు కన్ఫ్యూజన్ ఏ సబ్జెక్ట్లో ఫిట్లో పోయినా అవి కూడా చేస్తాం. ఓకేనా? కాబట్టి వాటి అనుకున్న టైం కంటే ఒక 4-5 నిమిషాలు ఎక్కువైనట్లయితే అన్యతా భావించకుండా మీరందరూ మా ప్రోగ్రామ్ లో జాయిన్ అయి విజేతలైన తర్వాత సక్సెస్ మీట్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ మీట్ లో ఇంతమంది పాల్గొని ఆ సక్సెస్ మీట్ ఇష్టపడి వారి వెంట మీ ప్రోగ్రామ్ నుంచి ఆ రోజు మీరు మంచి చెడు కూడా అది ఎక్స్ప్లెయిన్ చేయండి. అదే మాకు గట్టి ఫ్యూయల్గా పనికి వస్తుంది. కాబట్టి మీరందరూ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే వాళ్ళందరికీ చెప్పాలని చెప్పి ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.